ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చక్కని ఈ వాతావరణంలో ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమానికి కారణమైన కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, దేవుడు సమస్త విషయాలలో వారిని వర్ధిల్లింప చేయాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ, వారి పిలవగానే వారి ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యంగా బంధువులు, ఆ తర్వాత ఆత్మీయులైన వారందరినీ మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానము, శుభములు తెలియజేసుకుంటూ, కొన్ని నిమిషాల పాటు మానవ జీవితంలో జరిగే కొన్ని యథార్థమైనటువంటి సంఘటనలను మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఎవరి గురించో అని అనుకోవడం కంటే, చెబుతున్న ప్రతి మాట అది నా గురించి, మన గురించి అనుకుంటే మన జీవితాలు మారతాయేమో, బాగుపడతాయేమో ఆలోచించాలి. కారణం ఏంటంటే, సహజంగా ప్రతి మనిషిలో కొన్ని కోరికలు, కొన్ని ఆశలు ఉంటాయి, దేవుడు పెట్టినవి. సుమారు 5 రకాల కోరికలు, ఆశలతో మనిషి జీవిస్తూ ఉంటాడు. ఒకటి, ఆకలి దప్పికలు. ప్రతి మనిషికి ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది. అలానే ప్రతి మనిషిలో లైంగికపరమైనటువంటి కోరికలు ఉంటాయి. అలానే ప్రతి మనిషి తను గొప్పవాడు కావాలి అన్న ఆశ ఉంటుంది. అదే సమయంలో తను క్షేమంగా ఉండాలి, లేదా తను భద్రంగా ఉండాలి అనే ఆశ కూడా మనిషి కలిగి ఉండటం అనేది మనం చూస్తుంటాం. ప్రియులారా, ఇవి తప్పు కాదు, ఇవి ఉండాలి. అయితే వీటిని సాధించుకోవటానికి, వీటిని నెరవేర్చుకోవటానికి ఒక క్రమమైనటువంటి పద్ధతిని, ఒక క్రమమైన విధానం దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ క్రమములో, ఆ పద్ధతిలో మనం ఆ కోరికలను మనం తీర్చుకోవడం తప్పు కాదు. ఈరోజు సమాజంలో నేరాలు, ఈరోజు సమాజంలో ఎన్నో ఘోరాలు మనం కళ్ళతో చూస్తున్నాం. ఒకప్పటి సమాజానికి, ఇప్పుడున్న సమాజానికి అసలు ఎక్కడ పోలిక లేదు అని పెద్దవాళ్ళు అంటుంటారు. మీకు తెలుసు, చూస్తున్నారు. ఇక ఇప్పుడున్నటువంటి సమాజం రాబోయే సమాజానికి కూడా ఆ సమాజం ఇంకా చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు మనం చూసే, వినే ఈ నేరాలు, ఘోరాల కంటే ఇంకా భయంకరమైనటువంటి నేరాలను, ఘోరాలను చూసే సమాజమే తప్ప తగ్గేటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. దీనికి గల కారణం ఏంటి అని కొంచెం మనం మనసు పెట్టి ఆలోచిస్తే, మనుషుల్లో రోజు రోజుకి పెరుగుతున్నటువంటి కోరికలు అనటం కంటే, ఆ కోరికలను మనిషి అదుపు చేసుకోలేకపోవటం. కోరికలు తప్పు కాదండి. ఇప్పుడు ఆకలి అవుతున్నప్పుడు అన్నం తినాలి, తప్పు కాదు కదా. దాహం అవుతుంది, నీరు త్రాగాలి, తప్పు కాదు కదా. ఆరోగ్యంగా, భద్రంగా ఉండాలి, తప్పేం కాదు కదా కాపాడుకోవటం. అలానే లైంగికపరమైన కోరికలు, భార్య తన భర్తతో, భర్త తన భార్యతో ఒక క్రమమైనటువంటి బంధంలో వాటిని తీర్చుకోవటం తప్పేమీ కాదు. అప్పుడప్పుడు లోకంలో ఒక సామెతగా చెప్తుంటారు, కోరికలు గుర్రాలైతే అంటుంటారు. కోరికలు గుర్రాలు అవ్వటం ఏంటి? కోరికలను గుర్రాలతో ఎందుకు పోలుస్తున్నారు? గుర్రాలు అని అంటే పరిగెత్తేవి అని అర్థం. అంటే మనుషుల్లో కోరికలు పరిగెత్తుతుంటాయి.
అలా మనుషుల్లో ఆ కోరికలు పరిగెత్తుతున్నప్పుడు ఆ కోరికలను అణచుకోకపోతే, ఆ కోరికలకు కళ్ళెం వేయకపోతే ప్రమాదం జరుగుతుంది. అందుకే కోరికలను కంట్రోల్ చేసుకోవటం. బైబిల్లో దీని గురించి చెప్పబడిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆశ నిగ్రహము అన్న పదాన్ని ఉపయోగిస్తాడు బైబిల్లో. ఆశా నిగ్రహము అన్నాడు. ఆశా నిగ్రహం అంటే ఆశలు అంటే కోరికలు అని అర్థం అండి. ఆశలు ఉండటం తప్పు కాదు, కోరికలు కలగటం తప్పు కాదు. మనిషి శరీరంతో ఉన్న తర్వాత ఆ మనిషిలో లేదా ఆ శరీరంలో కోరికలు అనేవి సహజం. ఒకటి ఆకలి దప్పికలు అని చెప్పాను. 2 ఏం చెప్పాను? లైంగిక పరమైనవని చెప్పాను. 3 గొప్పవాడు కావాలనుకుంటాడు. 4 క్షేమంగా భద్రంగా ఉండాలనుకుంటాడు. 5 సహవాసాన్ని కోరుకుంటాడు. ఒంటరిగా ఉండాలని కోరుకుంటాడండి ఎవరైనా? నీకు నెలకు 2 లక్షలు ఇస్తాను కానీ నువ్వు అడవిలో ఉండాలన్నారు అనుకోండి, నీ 2 లక్షలు నాకెందుకు? అంటే మనిషి ఎక్కడ ఉండాలనుకుంటాడు? సమాజంలో సహవాసం. దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది అన్నాడా, మంచిది కాదన్నాడా? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయమును చేయుదును అని దేవుడు అనుకున్నాడు అని మనం చదువుకుంటాం. అంటే ప్రతి మనిషి సహవాసాన్ని కోరుకుంటాడు తప్ప. అందుకే ఎవరు చదువుకున్నప్పుడు మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అని ఒక మాట, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మనిషి, కార్ల్ మార్క్స్ అనుకుంటాను, మనిషి సంఘజీవి. అంటే మనిషి సంఘజీవి అని అంటే మనిషి సంఘంలో, మనిషి సమాజంలో నివసించాలనుకుంటాడు తప్ప సమాజానికి బయట, సమాజానికి దూరముగా ఎక్కడో ఎడారుల్లో, ఎక్కడో అరణ్యాలలో, ఎక్కడో అడవుల్లో ఒంటరిగా ఉండాలని ఏ ఒక్కడూ కోరుకోడు. మనిషి మనిషితో, మనిషి మనుషుల మధ్య. ఇదేంటి? తప్పేం కాదు అది. ఇక్కడ ఆశలు తప్పు కాదు, కానీ ఆశలను ఏం చేయాలంటే నిగ్రహించుకోవాలి అన్నాడు. నిగ్రహము అంటే ఏంటంటే అణుచుకోవటం, కంట్రోల్ అంటాం చూసారా? ఆశలను అణుచుకోవడం. ఆశలను అణుచుకోకపోవడం వలన జరిగేది ఏంటంటే ప్రమాదాలు. ఆశలను అణుచుకోకపోవడం వల్ల జరిగేది ఏంటంటే నష్టం. ఆశలను అణుచుకోకపోవటం వల్ల వచ్చేవి ఏంటంటే రోగాలు. నిజమా? ఎవరండి గొప్పవారు? ఎవరండి ఆనందంగా జీవించేవారు అని అంటే, గొప్పవాడు ఎవరో దేవుడు చెప్తున్నాడు. ఆనందంగా ఉండేది ఎవరో కూడా బైబిల్లో రాయబడింది. గొప్పవాడైనా ఆనందంగా ఉండేవాడైనా ఒక్కడే, తన మనసును, తన ఆశలను, తన కోరికలను అణుచుకున్నవాడు అని. ఇప్పుడు మీరు చదువుకున్న బైబిల్లో మాట 16వ అధ్యాయం, ముందుగా సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనాన్ని ముందుగా చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకొనువాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఎవరికంటే? పరాక్రమశాలి కంటే. పరాక్రమశాలి అంటే ఎలా ఉంటాడు? పరాక్రమశాలి అని అంటే బలవంతుడు. పరాక్రమశాలి అని అంటే ఎలా ఉంటాడు? బైబిల్లోనండి గొలియాతు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు బైబిల్లో. ఎంత హైట్ ఉంటాడంటే 6 మూళ్ళ జానడు అని అతని గురించి వ్రాయబడింది. ఆడు యుద్ధ రంగములో నిలబడితే అతన్ని చూసి అపోజిషన్లో ఉన్నటువంటి సైన్యం అంతా గజ వణికిపోతున్నారట ఒక్కడిని చూసి. మీకు అర్థమైందా? అంటే అటువైపు ఒకే ఒక్క సైనికుడైన గొలియాతు అనే ఆ వ్యక్తిని చూసి అపోజిషన్లో ఉన్నటువంటి ఇజ్రాయిల్ సైన్యం అంతా కూడా గుడారాలలోనికి వెళ్ళిపోయి బయటికి రావటానికి ధైర్యం లేదు. ఎందుకు? కూడా అంత భయంకరుడుగా ఉన్నాడనమాట.
పరాక్రమశాలి. కానీ ఆ పరాక్రమశాలిని గొలియాతును కొట్టినవాడెవరు తెలుసా? చాలా చిన్నవాడు. ఎంత చిన్నవాడంటే అప్పటికి ఇంకా మీసాలు కూడా సరిగా రాలేదు, నూనూకు మీసాలు, అప్పుడే మీసాలు వస్తున్నాయి అన్నమాట. అంత లేత ప్రాయంలో ఉన్నటువంటి చిన్నవాడైన దావీదు అనేటువంటి ఒక వ్యక్తి చేత దేవుడు పరాక్రమశాలి అనుకున్నవాడిని పడుకోబెట్టేశాడు కింద. ఎవడు గొప్ప అంటే పరాక్రమశాలి కాదు, తన మనసును ఎవరైతే స్వాధీనపరుచుకుంటారో. అర్థమైందా? మనసును స్వాధీనపరుచుకోవటం. మనసును స్వాధీనపరుచుకోవటం అంటే ఈ ఆశలకు, ఈ కోరికలకు మనసే కదా, మనసులోనే కదా పుడతాయి, మనసులోనే కదా ప్రారంభం అవుతాయి కోరికలు. కనుక ఆ మనస్సును స్వాధీనపరుచుకుంటే పరాక్రమశాలి కంటే ఎవరు శ్రేష్ఠులు అవుతారటప్పుడు? మనసును అణుచుకున్నవాడు, కోరికలను అణుచుకున్నవాడు అన్నాడు. కాబట్టి మీరేదో యుద్ధంలోకి వెళ్ళి యుద్ధరంగంలో శత్రువుతో యుద్ధం చేయవలసిన పని లేదు, కానీ మీ మనస్సును మీరు కంట్రోల్ చేసుకోగలిగితే నువ్వు చాలా గొప్పవాడివి అంటున్నాడు ఆయన. అంటే మనసులో కోరికలు, ఆశలను అణుచుకోవడం అనేది అంత ఈజీ కాదు, అంత సులువైంది కూడా ఏమీ కాదు. అలా చెప్తున్నాను, అంత సులువు కాదు. ఇప్పుడు ఒక మాట చెప్తానండి. ఏమండి, ఈ గంట ప్రసంగం అయిపోయేంత వరకు కదలకుండా, తిరగకుండా, మాట్లాడకుండా, సెల్ చూడకుండా, చాటింగ్ చేయకుండా కూర్చోగలరా? మీ మనసును కాసేపు ఒక గంట మొబైల్ చూడకుండా, సెల్లు వైపు ఏమండి కనీసం మీ దృష్టి మళ్ళకుండా, కష్టమండి. ట్రై చేసి చూడండి, ఒక గంట ఖచ్చితంగా నేను ఉంటానని. చాలా గొప్పవాళ్ళు మీరు అప్పుడు. అంటే మీ మనస్సు మీ స్వాధీనంలో ఉన్నట్టప్పుడు. లేదు, మీకు తెలియకుండానే పక్కకి వెళ్ళిపోతున్నాయి మీ చూపులు అంటే, మీకు తెలియకుండానే మీ తల పక్కకి తిరుగుతుందనంటే, మీకు తెలియకుండానే మీరు లేచి వెళ్ళిపోతున్నారు అని అంటే, పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారు అని అంటే, నీ మనసు నీ మాట వినటం లేదు. ఇక నీ మనసే నీ మాట వినటం లేదంటే నీ మనస్సును నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. నీ మనసును అదుపు చేసుకోలేను నువ్వు దేనిని జయించగలవు? దేనిని స్వాధీనపరచుకోగలవు? ఆలోచించు. ఇంకొక మంచి మాట మీరు చదువుకున్న చూసారా? 25వ అధ్యాయం సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో. ప్రాకారము అంటే తెలుసు కదండి, అప్పట్లో నుండి ఇది బైబిలు ఈ మాట వ్రాయబడే సమయం ఇప్పుడు కాదు కదండి. బైబిలు నిన్న రాసుకొని వచ్చిన పుస్తకం కాదు కదా, పోనీ 100 ఏళ్ల క్రితం రాయబడిన పుస్తకం కాదు కదా బైబిల్ అనేది. ఇప్పుడు మీరు చదువుతున్న ఈ మాట ఉంది చూసారా, ఈ మాట వ్రాయబడి నేటికి ఎంతకాలమో తెలుసా అండి? సుమారు 3000 సంవత్సరాలండి. సుమారు 3000 అంటే క్రీస్తుకు ముందు సుమారు 1000 సంవత్సరాల కాలం. ఇదొక 2000 కదా, అంటే 3000 సంవత్సరాల క్రితం చెప్పబడుతున్నమాట. ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేది అని అంటే, అక్కడక్కడక్కడ పట్టణాలు ఉండేవి. ఆ పట్టణాల చుట్టూ ప్రాకారాలు కట్టుకునేవారు. పట్టణాల చుట్టూ ప్రాకారాలు. ఇప్పుడైతే మన ఇంటి చుట్టూ ప్రాకారం కట్టుకుంటాం. మన ఇంటి చుట్టూ ప్రహారీ అంటాం కదా మనం. మన ఇంటికి ప్రాకారం ఉంది. ఆ రోజుల్లో ప్రతి పట్టణం కూడా చుట్టూ ప్రాకారం నిర్మించుకునేది. ఎందుకు చుట్టూ ప్రాకారం కట్టుకునేది అంటే, మరొక పట్టణం లేదా ప్రక్కనే ఉన్నటువంటి చిన్ని దేశాల రాజులు ఈ పట్టణాల మీదకి దండెత్తి యుద్ధం చేసి జయించి మొత్తం కొల్లగొట్టుకొని వెళ్ళిపోయేవారు అప్పట్లో. అందు గురించి ప్రతి పట్టణం చుట్టూ కూడా ప్రాకారం కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా మీరు చూడండి, మన ప్రక్కనే ఉన్నటువంటి చైనా, మనకు తూర్పు భాగంలో మనకు ఆ చైనా దేశం ప్రపంచ వింతల్లో ఒకటైనటువంటి ఒక వింత చైనా దేశంలో. ఏంటది? చైనా వాల్, ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటారు చూసారా. అంటే చైనా దేశం చుట్టూ కూడా ప్రాకారం కట్టిందా?
గోడ కట్టేసుకున్నారా? అది చిన్న విషయం అండి. ఒక దేశం చుట్టూ గోడ కట్టుకోవటం అంటే సామాన్యమైన విషయమా? అందుకు అది వింతల్లో ఒకటి. అంటే ఈరోజు చైనా ఎలా అయితే తన దేశం చుట్టూ గోడ కట్టుకుందో, ఒకప్పుడు ప్రతి పట్టణం కూడా చుట్టూ ప్రాకారాలు కట్టుకునేది. అందుకే మీరు చూడండి, బైబిల్లో మనం చదువుతున్నప్పుడు యెరూషలేము ప్రాకారములు అంటాం. అంటే నెబుకద్నెజరు వచ్చాడు, యెరూషలేము ప్రాకారములను పడగొట్టాడు, ఆ తర్వాత దేవాలయాన్ని ముట్టడి వేశాడు, దేవాలయాన్ని నేలమట్టం చేశాడు, ఆ దేవాలయంలో ఉన్న బంగారం అంతా కాల్చి మరీ తీసుకుని వెళ్ళిపోయాడు అని మనం చదువుకుంటూ చూసారా? అంటే ఆ దేవాలయాన్ని ముట్టుకోవడానికి ముందు ప్రాకారం టచ్ చేయాలి పట్టణంలోకి వెళ్ళాలంటే. అలానే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనానుకు వచ్చే సమయంలో వారు యోర్దాను దాటిన తర్వాత వారు ఒక పట్టణం చుట్టూ తిరిగారు. ఏ పట్టణం అది? యెరికో పట్టణం. యెరికో పట్టణానికి కూడా ఏమున్నాయట? ప్రాకారాలు ఉన్నాయి. అంటే ఒక యెరికో పట్టణానికి చుట్టూ ప్రాకారాలు కనబడుతున్నాయి, ఒక యెరూషలేము పట్టణానికి చుట్టూ ప్రాకారాలు కనబడుతున్నాయి. ఇలా ప్రతి పట్టణానికి చుట్టూ ఏముండేవంటే ప్రాకారములు ఉండేవి. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు అది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఈ మాట చదువుకుందాం. 25 సామెతల గ్రంథం 28వ వచనం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనంలో, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో. అంటే ప్రాకారము లేకపోతే పట్టణం ఏమైపోతుందట? పాడైపోతుంది. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకున్నారండి, ఇంటి చుట్టూ ప్రాకారం ఏమంటే ప్రహారీ కట్టుకోలేదు, ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు ఎలా అయిపోతుంది? చుట్టూ పాములు, తేళ్ళు, కుక్కలు అన్నీ వస్తాయా రావా? ఇంట్లోకి వచ్చేస్తాయి. పాడైపోయినట్టుగా ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా చెత్తంతా పడేస్తుంటారు. అంటే పాడైపోయినట్లుగా ఎలా అయితే ఉంటుందో అలానే ప్రాకారములు లేనటువంటి పట్టణం కూడా పాడైపోయినటువంటి పట్టణంగా ఉంటుంది. ఇది మీకు అర్థమైతే, ప్రాకారములు లేని పాడైపోయిన పురము ఎంతో, పట్టణము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే. అంటే మనస్సును అణుచుకోలేని వాడిని తీసుకెళ్ళి దేనితో పోలుస్తున్నాడు జ్ఞాని? ప్రాకారములు లేక పాడైపోయిన పురం. ప్రాకారములు లేక పాడైపోయిన పురం ఎలా ఉంటుందో, మనస్సును అణుచుకోలేని వాడి జీవితం కూడా పాడైపోయిన పురంలా ఉంటుంది. పాడైపోతుంది. కంట్రోల్, అణుచుకోవాలి. అంటే మనస్సును అణుచుకోవాలా? ఆశలను అణుచుకోవాలా? అవునండి, ఆశలను అణుచుకోవాలి. ఎలాంటిది ఇచ్చాడు దేవుడు మనకు ఆత్మను? ఒక మాట తిమోతికి రాసినటువంటి పత్రికలో మీరు చూడగలిగితే ఎలాంటి ఆత్మనిచ్చాడన్నాడు. తిమోతికి రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను. ఏమండి, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ ప్రేమ, తర్వాత శక్తి, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే అన్నాడు. ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియ అన్నాడు చూసారా? ఇంద్రియములు అంటారు. ఇంకా మీకు అర్థం కావాలంటే జ్ఞానేంద్రియములు అంటాడు. చదువుకున్న పిల్లలకు తెలుసు. ఏంటి జ్ఞానేంద్రియములు అంటే? ఏంటి? మొత్తం 5 జ్ఞానేంద్రియాలు. ఏంటి 5? కళ్ళు, తర్వాత చెవులు, ముక్కు, నోరు, చర్మం. 5 ఏమంటారు? జ్ఞానేంద్రియాలు అంటారు. అంటే ఇవి ఏం తెలియచేస్తాయి? జ్ఞానేంద్రియాలు మనకి ఏం తెలియచేస్తాయి అంటే, ఇప్పుడు మాట వినగానే ఏమంటే శబ్దం వినగానే మనకి అర్థమైపోతుంది ఇది ఎవరు వాయిస్. ఎవరు పిలిచారనుకోండి, పిలవగానే ఎవరు పిలిచారు మీకు అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదు వాయిస్ని బట్టి. అంటే ఏంటి? చెవి చెప్పేసింది మీకు. అలానే కళ్ళతో చూడగానే మనం అన్ని గుర్తుపట్టేస్తున్నాం. అలానే వాసన చూడగానే ఇదేంటో తెలిసిపోతుందా? వాసనను బట్టి తెలిసిపోయింది. అలానే నాలుక రుచి తెలిసిపోయింది. అలానే చర్మం స్పర్శ. విషయం ఏంటంటే, ఈ జ్ఞానేంద్రియాలు ఇవి చెడిపోతే మనిషి కూడా చెడిపోతాడు.
వీటిని పాడు చేసుకోకూడదు. అంటే వీటిని పాడు చేసుకోవటం అంటే దాని అర్థం ఏంటంటే వీటిని కూడా అదుపు చేసుకోవాలి. ఈ జ్ఞానేంద్రియాలను కూడా కంట్రోల్ చేసుకోవాలి. యేసుప్రభు చెప్పిన ఒక అద్భుతమైన మాట అండి. నిజంగా మానవ మనస్తత్వ శాస్త్రానికి అందని ఒక అతీతమైన మాట ఒకటి చెప్పాడు. ఏంటో తెలుసా? ఏయ్, నీ కన్ను జాగ్రత్త, నీ కన్ను జాగ్రత్త. నీ కంటిని నువ్వు జాగ్రత్త చేసుకుంటే నీ దేహం, నీ బ్రతుకంతా చాలా బాగుంటుంది. నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా కూడా ఏమైపోతుంది? చెడిపోతుంది అన్నాడు. నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా కూడా బాగుంటుంది. నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా, అంటే కన్ను చెడిపోవటం మంచిగా ఉండటం అంటే నీ చూపు బాగుండాలి, నువ్వు చూసే చూపు బాగుండాలి. అప్పుడప్పుడు పిల్లలతో మనం గట్టిగా మాట్లాడినప్పుడు, మందలించినప్పుడు ఒక రకంగా చూస్తుంటారు పిల్లలు మన వైపు. మీకు తెలుసు అనుకుంటాను. ఒకసారి చూడండి, మీ పిల్లలు అలా చూసినప్పుడు ఏంట్రా చూపులు అంటారా? అనరా? కోపం వచ్చేస్తే మనకి ఇంకా ఏంటా చూపేంటి అంటాం. అంటే చూపు చెడిపోతే. అందుకని ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ చెవులతోనండి చెడు ఎప్పుడు వినకూడదు. చెడు విన్నామా చెడిపోతాం. మీరు చూసే ఉండొచ్చు, మరి ఈ మధ్య కనిపించట్లేదు కానీ అప్పుడు చాలా సంవత్సరాల క్రితం పిల్లల పాఠ్యపుస్తకాలు ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు. గాంధీ గారు 3 కోతుల బొమ్మలు ఉంటాయి తెలుసండి. గాంధీ గారి 3 కోతుల బొమ్మలు కథ తెలుసు కదా. ఆ 3 కోతులు ఎలా ఉంటాయి? ఒక కోతి ఏమో కళ్ళు మూసుకొని ఉంటుంది, ఒక కోతి. ఇంకో కోతి చెవులు మూసుకుంటుంది, ఇంకో కోతి నోరు మూసుకుంటుంది. ఈ 3 కోతులు కళ్ళెందుకు మూసుకున్నాయి? ఒకటి. 3 ఒకటి నోరెందుకు మూసుకుంది? 3 కోతుల్లో ఇంకొకటి చెవులు ఎందుకు మూసుకుంది? అర్థం ఏంటి? ప్రాబ్లం ఉందని కాదు. అంటే ఒరే చెడు అసలు వినకు అని ఒక కోతి చెప్తుంది అనమాట. చెవులు మూసుకొని చెడు వినకు అంటే మనమేమో చెడు అంటే చెవులు కోసుకుంటాం. అవునా కదా చెప్పండి? 2 వ్యక్తులు కూర్చున్నారు అని అంటే, 2 కుటుంబాలు కూర్చున్నారంటే, 3వ వ్యక్తి కోసం, 3వ కుటుంబం కోసం మాట్లాడుకోవడానికి ఎంత ఆసక్తి అండి మనకు. ఇక్కడ మీరేమో లేని వ్యక్తి గురించి మాట్లాడుతుంటారు, వాళ్ళేమో మీ ఇద్దరు గురించి మాట్లాడుకుంటున్నారు అక్కడ. ఆ సంగతి మీకు తెలియదేమో. చెడు వినొద్దు. రెండోది, నోటి మీద చెయ్యి వేసుకుందంటే చెడు మాట్లాడకు. ఈ కళ్ళు ఎందుకు మూసుకుంది? చెడు చూడొద్దు. చెడు చూడకు అని, చెడు వినకు అని, చెడు మాట్లాడకు. ఎందుకు చెడు వినొద్దు, ఎందుకు చెడు మాట్లాడకూడదు, ఎందుకు చెడు చూడకూడదు అంటే చెడిపోతావు, పాడైపోతావు. అందు గురించి అన్నమాట. అంటే దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము కలిగిన, ఏమన్నాడు అక్కడ? ఇంద్రియ నిగ్రహము కలిగిన. నిగ్రహము అంటే అర్థం ఏంటి? నిగ్రహము అంటే అణుచుకోవడం. నిగ్రహము అని అంటే అణుచుకోవడం. అంటే ఇంద్రియాలను అణుచుకో. ఇప్పుడు నీ నోటినే నువ్వు అణుచుకోలేకపోతున్నావు అని అంటే నువ్వు బలహీనుడివి. చాలామంది మాట్లాడుతూ ఒక మాట అంటుంటారు, బా ఏంటున్నాండి నా నోరుని నేను ఎంత అనుకున్నా కుదరట్లేదని అంటారు. చేతగానివాడు. అంతే కదండి. అంటే నీ నోటిని నువ్వు అణుచుకోలేకపోతున్నావా? నీ నాలుక నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా? నీ నాలుక నువ్వు కంట్రోల్ చేసుకోలేనప్పుడు నీ భార్యనేం కంట్రోల్ చేస్తావు? నీ పిల్లలనేం కంట్రోల్ చేస్తావు? అంటే నీ శరీరములో భాగమైన నీ నాలుక, మీకు అర్థమైందా? నీ దేహములో భాగమైన నీ నాలుకే నీ మాట వినటం లేదంటే, దానినే నువ్వు అదుపు చేసుకోలేకపోతున్నావంటే, నీ భార్యను నువ్వు ఎలా అదుపు చేసి కంట్రోల్ చేస్తావు? నీ పిల్లలను ఎలా నువ్వు అదుపు చేసుకోగలవు? నిన్ను నీవు అణుచుకోలేను నువ్వు నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబాన్ని ఎలా నువ్వు కాపాడుకుంటావు అనేది. అందుకే ఎవడరా గొప్పవాడు అనంటే ఏం చెప్తున్నాడు మహాజ్ఞాని? పరాక్రమశాలి కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు అన్నాడు. ప్రాకారము లేని పురము ఎలా పాడైపోతుందో అలానే తన మనసును అణుచుకోలేనివాడు కూడా అంతే. అలా అని దేవుడు మనకిచ్చినప్పుడు ఈ అవయవాలను, ఈ ఇంద్రియాలను నిగ్రహము కలిగినటువంటి ఇంద్రియాలే ఇచ్చాడు. అంటే మనం అణుచుకోగలిగిన ఆ శక్తిని మనకిచ్చాడు.
ఇదంతా ఎందుకండి ఇప్పుడు మాకు అంటారా? ఏమండి, ఇదే కదా ఈరోజు జరుగుతున్న అనర్థాలకు తొందరపడి మాట్లాడతాం, ఆ తర్వాత నాలుగు ఖర్చుకుంటాం, ఆ తర్వాత క్షమాపణ చెప్తాం. ఇప్పుడు అనడం ఎందుకు, క్షమాపణ చెప్పడం ఎందుకు? అర్థమైందా? తొందరపడి నోరు జారేస్తాం, మరలా వెంటనే అయ్యో అంటాం. అసలు నోరు జారడం ఎందుకు, క్షమాపణ చెప్పడం ఎందుకు? బురద తొక్కటం ఎందుకు, మాటి మాటికి వచ్చి కడుక్కోవడం ఎందుకు? ఏదో చెప్తా, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. అంటే కాలుంది ఎందుకంటే బురద తొక్కడానికి అన్నట్టు. ఎందుకు బురద తొక్కాలి, ఎందుకు కడుక్కోవాలి, ఎందుకు నోరు జారాలి, ఎందుకు బాధపడాలి, ఎందుకు చూడాలి, అయ్యో చూసేశాను కదా అని ఎందుకు బాధపడాలి? అణుచుకోలేవా, కాపాడుకోలేవా? ఒక్కసారి ప్రియులారా, ఈరోజు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ నేరాలన్నింటికి, ఈరోజు ఈ సమాజంలో జరుగుతున్న ఎన్నో భయంకరమైనటువంటి కార్యక్రమాలన్నింటికి ప్రధానమైన కారణం ఏంటంటే, ప్రతి మనిషి తన మనసును లేదా తన ఆశలను, తన కోరికలను తాను స్వాధీనపరుచుకోలేకపోవటం. అది మనిషి బలహీనతగా మారిపోయింది. కొలసి పత్రిక, ఇంకొక మాట, కొలసిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో, కొలసి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో, అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను దేహ శిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయములో, ఆ పదం చూడండి, శరీరేచ్ఛా నిగ్రహ విషయములో అన్నాడు. అంటే శరీర నిగ్రహము, ఆ పదం చూడండి, శరీర నిగ్రహము అన్నాడు. అంటే శరీర ఇచ్ఛలను ఏం చేయాలట? నిగ్రహం. అణుచుకో. శరీరం మంచిది కాదు. తిన్నగా కుదురుగా మనిషిని ఎక్కడ కూడా ఉండనివ్వదండి. ఎక్కడ మీరు చూడండి, అందులో మనిషికి మేలు చేసే మేలుకరమైన దైవ సంబంధమైన ఆ కార్యక్రమాలంటేనే మనిషికి కుదురుండదు. శరీర ఇచ్ఛల నిగ్రహ విషయములో అంటాడు చూడండి, అక్కడ శరీరేచ్ఛల నిగ్రహ విషయములో అన్నాడంటే శరీరము అనేకమైన ఇచ్ఛలు, కోరికలు, వాటిని నిగ్రహించుకో. మన క్రైస్తవులం ఇప్పుడు, ఎప్పుడైతే మనం క్రైస్తవులం అయ్యామో, క్రైస్తవులం అయినప్పటి నుంచి ఒక్క మాటలో ఈ శరీర సంబంధమైనటువంటి ఆ కోరికలకు, ఇచ్ఛలకు మనం ఏం చేసామంటే వాటిని అణిచేసాం. ఒకప్పుడు ఎలా ఉంది జీవితం అని అంటే ఇష్టం. ఒకప్పుడు లైఫ్ అండి, నా లైఫ్ అంటే నా ఇష్టం అండి, నా జీవితం నా ఇష్టం అండి, మా కుటుంబం మా ఇష్టం అండి, మేము ఎక్కడికైనా వెళ్ళిపోతామండి, మేము ఏదైనా తింటామండి, ఏదైనా తాగుతామండి, మీరెవరండి మమ్మల్ని అనటానికి, మా బ్రతుకు మా ఇష్టం అని ఒకప్పుడు అనేవాళ్ళు. ఏమండి, క్రీస్తులోకి రాకముందు. కానీ ఎప్పుడైతే మనం క్రైస్తవం అయిపోయామో ఇక మనం కంట్రోల్. అంతే కదండి. ఇప్పుడు ఉద్యోగం రానంత వరకు ఎలా ఉంటుందనంటే నీ ఇష్టం, ఏమంటే నీ ఇష్టం వచ్చినప్పుడు పడుకోవటం నీ ఇష్టం, లేవటం అది నీ ఇష్టం. అది కానీ ఒక ఉద్యోగంలో చేరిన తర్వాత ఇక నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటానంటే కుదరదు. ఈ టైంకి రావాలంటే ఆ టైంకి వెళ్ళిపోవాలి, ఆ సమయంలో ఇలా ఉండాలంటే అలానే ఉండాలి. ఎందుకు? నువ్వు ఇప్పుడు ఆ కంపెనీకి లేదా ప్రభుత్వానికి నువ్వు ప్రతినిధి అయిపోయావు. అలానే ఎప్పుడైతే నువ్వు క్రైస్తవుడు అయిపోయావో ఇక ఈ శరీరేచ్ఛలను నువ్వేం చేసుకోవాలి? నిగ్రహించుకోవాలి. ఎఫెసీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మాట్లాడుతూ, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు
మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు. మన శరీర ఆశలను అనుసరించి ఎప్పుడు ప్రవర్తించాం? మునుపు. క్రైస్తవులారా, మీరు క్రైస్తవులు కాకముందు మీ శరీరేచ్ఛ, మీ ఇష్టం ఏదటది చేశారు. ఎన్నో తప్పులు చేశారు, ఎన్నో పాపాలు, ఏమండి ఏదైనా చేశారు. అప్పుడు మీకు ఏమనిపించలేదు. కానీ మీరు ఇప్పుడు క్రైస్తవులయ్యారు. క్రైస్తవులయ్యారంటేనే ఒక పవిత్రంగా, పరిశుద్ధంగా, 10 మందికి మాదిరికరంగా బ్రతకడానికి వచ్చారు ఇక్కడ. అంతేకాదు, మీ శరీర ఇచ్ఛలను ఏం చేశారో వాటిని సిలువ వేశారు అంటాడు పౌలు గారు. చంపుకున్నారు, వాటిని నిగ్రహించేసుకున్నారు. ఇప్పుడు మరలా ఇక్కడికి వచ్చి శరీర ఇచ్ఛలను, శరీర కోరికలను అణుచుకోకపోతే అక్కడ అదే జీవితం, ఇక్కడ ఇదే జీవితం. ఉపయోగం ఏముంది? ఏంటి ప్రత్యేకత ఏముంది? కనుక సంథింగ్ స్పెషల్ అంటాం చూసారా, ఒక ప్రత్యేకత కనిపించాలి. నీ జీవితం 10 మందికి ఒక పాఠం, మన బ్రతుకు 10 మందికి ఒక ఆదర్శం, మన మాట తీరు 10 మంది చూసి ఇలా మాట్లాడాలి, ఇలా నడుచుకోవాలి, ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి అనే ఒక స్ఫూర్తి మన చుట్టూ ఉన్న వారికి మనం ఎంతవరకు మనం ఇవ్వగలుగుతున్నాం? అదే చెప్తున్నాడు. అందుకే ఇక్కడికి వచ్చాము అని అంటే మనం మితం, అన్నిట్లో మితముగా ఉండడానికి వచ్చాము తప్ప ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడాము, ఇష్టం వచ్చినట్టుగా ఏది పడుతుంది చూసేయటం, ఎలా పడితే అలా జీవించటానికి కాదు. శరీర ఇచ్ఛలను మనం అణుచుకోవాలి, నిగ్రహము కలిగి ఉండాలి. ఆ నిగ్రహం కలిగి ఉండటమే ఆశ నిగ్రహం. ఇప్పుడు కోరికలు తీర్చుకోవటానికి కూడా దేవుడు ఆ పద్ధతుల్లోనే మరలా. ఇప్పుడు ఆకలి దప్పిక అనేది ఒక కోరిక, దేవుడు పెట్టిందే కదండి అది. అందుకే కదా అవ్వాదములతో ఏమన్నాడు? మీకు ఈ తోట చెట్ల ఫలములన్నీ మీరు తినవచ్చు అని అన్నాడు. అన్నట్టు అర్థం ఏంటి? మీకు ఆకలి అవుతుంది, మీ ఆహారం కొరకు ఇక ఇవన్నీ మీరు తినండి, అది తప్పు కాదు. అంటే నువ్వు కష్టపడు, నువ్వు న్యాయంగా సంపాదించుకో. నువ్వు కష్టపడి నువ్వు న్యాయంగా సంపాదించుకున్న దాన్ని నువ్వు ఆహారముగా తీసుకోవడం తప్పు కాదు. కానీ దోచుకోవటం తప్పు కదా, అవినీతి తప్పు కదా, అక్రమ సంపాదన అన్యాయం కదా. అలా నీ ఆకలి తీర్చుకుందాం అనుకుంటే అది తప్పు. ఇదిగో శరీరం, నీ శరీరంలో కోరిక, లైంగిక కోరికలు పెట్టాను. ఇదిగో తీర్చుకోవడానికి నీకు ప్రతి పురుషునికి సొంత భార్య, అలానే ప్రతి స్త్రీకి సొంత భర్త, భార్య భర్తతో, భర్త సొంత భార్యతో వారి ధర్మంలో వారు తీర్చుకోవటం తప్పు కాదు. కానీ ఒక స్త్రీ భర్తను కాక మరొక పురుషుడితో, పురుషుడు తన భార్యతో కాక మరొక స్త్రీతో ఆ విధమైనటువంటి కోరికలను లేదా సంబంధాన్ని కలిగి ఉండటం అది తప్పనిసరిగా తప్పే, అది అక్రమం. కనుక నీ కోరిక కావచ్చు, కానీ ఆ కోరికను తీర్చుకోవటానికి కూడా దేవుడు ఒక పద్ధతి పెట్టాడా, క్రమం పెట్టాడు. ఆ క్రమాన్ని దాటి నువ్వు తీర్చుకోవాలనుకోవటం ఏదైతే ఉంటుందో అది తప్పు. అంటే నువ్వు కోరికలను నియంత్రించుకోలేకపోతున్నావు, నీ కోరికలను అణుచుకోలేకపోతున్నావు. అంటే కోరికలు ఏమైపోతున్నాయి? గుర్రాలు అయిపోతున్నాయి అన్నమాట, మితిమీరిపోతున్నాయి. అందుకే మితం ఎప్పుడు కూడా అది హితమే. మితం ఎప్పుడు మంచిదండి, మితం ఎప్పుడు కూడా మంచిది. మితంగా తిన్నావు అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా పడుకుంటారు. పీకల వరకు తిన్నావు అనుకో, నిద్ర పట్టదు, హాస్పిటల్కి వెళ్ళాలి, రాత్రి తీసుకెళ్ళాలి హాస్పిటల్కి నిన్ను. ఎందుకు? తిన్నది అరగక. అందులో రాత్రి తినాలి. ఎంత తినాలి? ఎంత తింటారండి? ఎప్పుడు కూడా కడుపు నిండుగా, కడుపు కూడా నిండిపోయి ఆ అన్నవాహిక ఏమండి అదంతా కూడా నిండిపోయి మరి గొంతు వరకు తింటారేంటి? అలా తిన్నారనుకోండి, బాగుంది కదా అని, బాగుంది కదా కొంచెం వేయండి, బాగుంది కదా ఇంకొంచెం వేయండి, బాగుంది ఇంకొంచెం వేయండి అని అలా తినేశారనుకోండి, తిన్నంత వరకు పర్వాలేదు. ఇప్పుడు తిన్న తర్వాత తిప్పలు స్టార్ట్ అవుతుంది. ఏలు పెడతారట, తాకాలట లోపల. అది అలా తిన్నామనుకో ఇంకేముంది, ఇంటికి కాదు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అంటే మితము అనేది ఎప్పుడు కూడా అది మంచిది. అందుకే బైబిల్లో సామెతల గ్రంథంలో మాట్లాడుతూ సొలొమోను గారు, సామెతల గ్రంథం దానికంటే ముందు తిమోతి పత్రిక చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక చూసి ఇక్కడికి వద్దాం. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో, అయితే నీవు అన్ని విషయములలో
మితముగా ఉండు. ఆ పదం చూడండి, అన్ని విషయములలో ఎలా ఉండాలంటున్నాడు. ఇక 1-2 నేను చెప్పను నాయన, నువ్వు సువార్థికుడు కదా తిమోతి, నువ్వు అసలే సువార్థికుడు కదా నాయన, నువ్వు నా పని చేస్తున్నావు కదా, సమయం అనక అసమయం అనక సువార్త కొరకు వెళుతున్నావు, ప్రయాణాలు, నిద్రలేని రాత్రులు, ఎన్నో నిందలు, బాధలు, అనారోగ్య పరిస్థితులు, వాతావరణంలో మార్పులు, ఇవన్నీ నాకు తెలుసు కదా. అందుకు నువ్వేం చేయాలి, అన్ని విషయములలో కూడా ఎలా ఉండాలి, మితము, అది చాలా మంచిది, మితముగా ఉండండి అని చెబుతూ ఇక్కడికి వచ్చేటప్పటికి సొలొమోను గారు సామెతల గ్రంథంలో ఇదే విషయం గురించి మాట్లాడుతూ 17వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనంలో, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనంలో, మితముగా మాట్లాడువాడు, తెలివి తక్కువవాడా, మితముగా మాట్లాడువాడు తెలివి తక్కువవాడా తెలివిగలవాడా? ఎవరు తెలివిగలవాడట? అధికంగా మాట్లాడేవాడు తెలివిగలవాడు కాదు, మితముగా మాట్లాడేవాడు తెలివి కలిగిన వాడు అని బైబిల్ చెప్పిందండి. ఇక మీరు అర్థం చేసుకోవాలి. ఎవడైనా కానీ ఎక్కువగా మాట్లాడుతున్నాడంటే మీరు ఏమనుకోవాలంటే, ఈడొక పెద్ద అవివేకి, వీడొక పెద్ద అజ్ఞాని, మూర్ఖుడు చెప్పాలంటే. ఎందుకు విస్తారంగా మాట్లాడుతున్నాడంటే, విస్తారమైన మాటల్లో ఏముంటుంది, దోషం. ఇక్కడ మళ్ళా మాట చూడండి, మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మితంగా మాట్లాడాలంటే నీ నోటిని నువ్వేం చేయాలి, అదుపు చేసుకోవాలి. నోటికి అంటాడు అక్కడ యాకోబు పత్రికలో, నోటికి ఏం పెట్టుకోవాలట, చిక్కము, కళ్ళెము అంటాడు. ఎక్కడ దొరుకుతాయి ఇవి? ఇప్పుడు ఎద్దుకు చిక్కం అంటే వెళ్ళి ఏమండి షాప్లోకి వెళ్ళి ఏమండి ఎడ్లకు చిక్కం కావాలంటారు అనుకోండి, దొరుకుతుందండి. గుర్రానికి కళ్ళెం కావాలంటే దొరుకుతుందండి. మరి ఇక్కడ నోటికి కూడా ఏం పెట్టుకోమన్నాడు, కళ్ళెం పెట్టుకో అన్నాడు. ఏ షాప్కి వెళ్ళి అడుగుతారు, ఏమండి కొంచెం నా నోటికి కొంచెం చిక్కం కావాలండి, ఎక్కువ మాట్లాడుతున్నానండి, నేను చాలా ఓవర్ అయిపోతున్నానండి, అసలు అదుపు చేసుకోలేకపోతున్నాను నా నోటిని అని ఏ షాప్కి వెళ్ళిపోయి ఏ షాప్లో అడిగితే ఎవరు ఇస్తారు చెప్పండి? ఇక్కడ మీలో కొంతమంది ఉన్నారేమో, మీ నోరే మీ సమస్యలకు కారణం అవుతుంది ఒకరోజు. మీరు ఎంత మీ నోటికి మీరు కళ్ళెం పెట్టుకుంటే, మీ నోటిని మీరు ఎంత అదుపు చేసుకుంటే మీరంత ప్రశాంతంగా ఉంటారు. మళ్ళా చెప్తున్నాను, లోకంలో సామెత మీకు తెలియదేం కాదు, నోరు మంచిదైతేనట ఊరంతా మంచిదే. ఎందుకు నేను ఎవరు రానివ్వడం లేదు, ఎందుకు ఎవరు నీతో మాట్లాడటం లేదు, ఎవరు ఎందుకు నీతో ప్రేమగా పలకరించలేకపోతున్నారు, ఎవరు ఎందుకు చూడటం లేదు, ఎవరు ఎందుకు నీకు సహాయం చేయలేకపోతున్నారు, ఎవరు కనీసం నీ పేరు చెప్పగానే అయ్యో అనలేకపోతున్నారు? కారణం నీ నోరు. నీ నోరు మంచిదైతే ఆటోమేటిక్గా అందరూ మంచి వాళ్ళు అయిపోతారు. అంటే నోటిని లేదా మాటలను జాగ్రత్తగా వాడుకోవాలి. మితం. కొంతమంది అండి ఎలా ఉంటారంటే మాట్లాడతారు. అవతల వాళ్ళు మితంగా మాట్లాడేవాడు ఇప్పుడు 100 మాటలు మాట్లాడతాడు, జ్ఞాని ఒకే ఒక్క మాట మాట్లాడతాడు, విషయం అంతా తెగిపోద్ది అక్కడ. చూడండి, కొంతమంది ఎక్కువ మాట్లాడరు, ఒకే మాట మాట్లాడతారు, లేదా 2 మాటలు మాట్లాడతారు. మాట్లాడిన 1-2 ఆ మాటల్లో ఉన్న జ్ఞానం, ఆ మాటల్లో ఉన్నటువంటి వివేకం, ఆ మాటల్లో ఉన్న తెలివి అప్పటి వరకు వాడు మాట్లాడిన 100 మాటలను పక్కన పడేస్తుంది, తుడిచేస్తుంది. ఇన్ని మాటలు ఎందుకు మాట్లాడాలి? ఒక్క మాట మాట్లాడు జ్ఞానయుక్తంగా, 2 మాటలు మాట్లాడు తెలివి కలిగిన మాటలు. ఎందుకు 10 మాటలు, ఎందుకు 100 మాటలు? అందుకే ఇక్కడ మనం చదువుకునే మాటలో మితముగా మాట్లాడువాడు తెలివైన వాడు అంటే ఒక్కటే, తెలివైన వాడు ఎప్పుడు తక్కువ మాట్లాడతాడు, తెలివి కలిగిన వాడు తక్కువ మాట్లాడతాడు, తెలివి తక్కువ వాడు ఎక్కువ మాట్లాడతాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎక్కువ మాట్లాడతారా? మాట్లాడండి, కానీ అవతల వాళ్ళు బయటికి అనకపోయినా లోపల అనుకుంటారు వీడు బట్టి తెలివి తక్కువ వాడని. అంటే బయటికి అనరు, ఎందుకంటే నోటికి భయపడి, కానీ మనసులో మాత్రం వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఏంటంటే నువ్వు తెలివి తక్కువ వాడు అని. దేవుడు చెప్తున్నాడంటే అణుచుకో. ఎందుకు మాట్లాడడం ప్రతిదానికి?
కొంతమంది చూడండి, ప్రధానంగా నేనున్నానంటుకుంటూ ముందుకు వచ్చేస్తుంటారు. ఎందుకు మాటలేందుకు? నీకేం తెలుసు? ఇంకో విషయం చెప్పనా, ఏమి తెలియనివాడు ఎక్కువ మాట్లాడతాడు, అన్ని తెలిసినవాడు ఇప్పుడు మౌనంగానే ఉంటాడు. అది కూడా సామెత ప్రసంగ గ్రంథంలో సొలొమోను గారు రాస్తారు. జ్ఞాని ఎలా ఉంటాడు? మౌనంగా ఉంటాడు. ఇంకా అక్కడ ఏమంటారు తెలుసా అండి, ఏం జరుగుతుందో వారికి తెలియదు, వారు విస్తారంగా మాట్లాడతారు. అంటే చనిపోయిన తర్వాత ఏమి జరుగునో వారు ఎరుగకపోయినను విస్తారముగా మాట్లాడతారు అంటాడు. అంటే వాడికి ఏమీ తెలియకపోయినా ఎక్కువ మాట్లాడతారు. తెలిసిన వాడు చాలా తక్కువ మాట్లాడతాడు. మీకు బాగా తెలుసు, అన్నీ ఉన్న ఆకట ఎలా ఉంటుందంట? అణిగి ఉంటుందట. ఏమీ లేని నాకైతే మాత్రం ఏం చేస్తుంటుందట? ఎగిరి పడుతుంటుందట. నిండుగా ఉన్న కుండ ఏమవుదట? అది తొనకదట. సగం కుండ ఏం చేస్తుంటుందట? మనిషిని ఊపేస్తుంటుందట. అలా ఉంటాయన్నమాట తెలివి తక్కువ వాళ్ళ మాటలు. అందుకే దయచేసి ఎక్కువగా మాట్లాడకండి. మీరు మాట్లాడే ఒకటైనా రెండైనా ఎలా ఉండాలి అని అంటే చాలా చక్కగా అవతల వాడు ఆలోచించేటట్టుగా ఉండాలి. అవతల వాళ్ళ ఆలోచనలో పడాలి. ఎక్కువ మాట్లాడకండి. అది మీకు మంచిది కాదు, మీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదు, మీ కుటుంబానికి మంచిది కాదు, మీ ఎదుగుదలకే అదొక పెద్ద అవరోధం. అందుకు ఊరు కొనక మాట్లాడు వాడి గురించి మాట్లాడుతూ అంటాడు, వాడు నాశనము తెచ్చుకుంటాడు. ఊరు కొనక మాట్లాడేవాడు నాశనమును తెచ్చుకుంటాడు అన్నాడండి. ఎవరికైనా ఉందా ఈ జబ్బు? ఎవరికైనా ఉందా ఈ రోగం? చాలామందికి ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారండి, మీరు మాట్లాడితే గొప్ప వాళ్ళు అనుకుంటారు. మీరు మాట్లాడడం వల్ల గొప్ప వాళ్ళు కాదు, చాలా చీప్ అయిపోతారు అందరి దగ్గర. తన నోరు కాచుకుంటే తన్ను కాపాడుకున్నవాడు అవుతాడు. తన నోటిని కాచుకున్నవాడు తన్ను కాపాడుకున్నవాడు. ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనం. దయచేసి మితం అంటే నీ నోటిని నువ్వు అణుచుకోలేకపోతున్నావు, నీ నోటిని నువ్వు జాగ్రత్త అంటే దాన్ని స్వాధీనం చేసుకోలేకపోతున్నావు అని అర్థం. అంటే నా నోటిని, నా కండ్లను, నా చెవులు, నేను ఏది పడితే అది వినకూడదు కదా. నా చెవులు, నా కండ్లు, నా నోరు, ఇలా మొత్తంగా నా శరీరంలో ఉన్న కోరికలు, వీటన్నిటినీ కూడా నేను అణుచుకోగలిగినప్పుడు, స్వాధీనపరచుకోగలిగినప్పుడు మాత్రమే నేను శ్రేష్టమైన వాడిని, శ్రేష్ఠుణ్ణి అన్నాడు. అప్పుడే నేను జ్ఞానిని అవుతాను అని మాట్లాడుతున్నాడు. అప్పుడే నాకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అన్నాడు. ఇంకొన్ని మాటలు చూసుకొని మనం ముందుకెళ్దాం. మరికొన్ని మాటలు చూద్దామా? ఇంకా ఏమంటే తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలలో, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలలో, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారు అన్నాడు. అంటే వృద్ధులు ఎలా ఉండాలట? వాళ్ళు మితానుభవము కలిగిన వారుగా ఉండాలి. అంటే వాళ్ళు ఏం చేయాలో తెలుసా అండి? నిజంగా వారికంటే కూడా వయసులో చిన్నవారు, ముఖ్యంగా యవనస్తులైన, పిల్లలైన వారందరితో వారి అనుభవాలను పంచుకుంటూ వారందరినీ కూడా ఒక చక్కటి మంచి మార్గాన్ని వారికి ఉపదేశిస్తూ వారందరినీ మంచి మార్గములో వారిని నడిపించేవారుగా ఉండాలి అన్నాడు. ఇంకొక మాట అదే తీతుకు రాసినటువంటి పత్రికలో ఇంకొక మాట మనం చూడగలిగితే మొదటి అధ్యాయం 7-8 వచనాలలో సంఘ పెద్దల గురించి మాట్లాడతాడు అక్కడ. అంటే సంఘ పెద్దకు ఉండవలసినటువంటి అర్హతల గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో ఒకటేంటంటే ఏమంటాడు? 7-8 వచనాలలో సంఘ పెద్దకు ఉండవలసిన అర్హతలలో ఒక దాని గురించి మాట్లాడుతూ, అతడు స్వేచ్ఛానుసారుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభమును అపేక్షించువాడునై ఉండకూడదు. ఈ లక్షణాలు కలిగి ఉండకుండా అని 9లో ఆశా నిగ్రహము గలవాడునయ్యుండి. ఆ పదం చూడండి అక్కడ. అంటే పైన చెప్పినటువంటి ఆ లక్షణాలు కాదు, కిందికి వచ్చేసరికి అన్నాడు ఆశా నిగ్రహము కలిగిన వాడుగా ఉండాలి. అంటే నువ్వు కానీ నిజంగా ఆశా నిగ్రహం కలిగిన వాడవైతే సంఘంలో నీకు ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు నీకు ఇస్తాడు. పెద్దగా
చాలామంది ఏమంటారంటే మేము 10 ఏళ్ళ నుంచి ఉంటున్నామండి, మేము 20 ఏళ్ళ నుంచి ఉంటున్నామండి. నీకు 10 ఏళ్ళు 20 ఏళ్ళ సర్వీస్ కాదు ముఖ్యం, ఇక్కడ నీకు ఆశా నిగ్రహం ఉందా లేదా అన్నది ముఖ్యం. సంఘంలో నీకు ఒక బాధ్యత చెప్పాలి అని అంటే, నీకు ఒక పని అప్పగించాలి అని అంటే, నిన్ను ఒక పెద్దగా సంఘం అంతా కూడా నిన్ను చూడాలి, గుర్తించాలి అని అంటే, నీకు ఉండవలసినటువంటి అర్హత ఏంటంటే చాలా ఉన్నాయి. అందులో ఒకటేంటంటే ఆశా నిగ్రహం. అంటే నీ ఆశలను నువ్వేం చేసుకోగలగాలి? అణుచుకోగలగాలి. నీ కోరికలను అణుచుకోగలగాలి. అలా నీ కోరికలను అణుచుకోగలిగినప్పుడు నిన్ను సంఘం, కుటుంబం, చుట్టూ ఉన్నవారు ఒక పెద్దగా నిన్ను చూసే అవకాశం ఉంది. మేలైన మంచిదా కాదు చెప్పండి? అందరూ నన్ను పెద్దగా గుర్తించట్లేదని ఫీల్ అయిపోతావు. నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? నిన్ను గుర్తించాలంటే గుర్తింపు తెచ్చుకోవాలి. గుర్తింపు ఎలా వస్తుంది నీకు? నీ ఆశా నిగ్రహం అంటే నీ కోరికలు, నీ ఆశలను నువ్వు అణుచుకుంటున్నావు అంటే ఆటోమేటిక్గా చూసే వాళ్ళందరికీ అర్థమైపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆ గుర్తింపు నీకు వస్తుంది. ఇంకొక విషయం చెప్తానంటే, మనం ఇప్పుడు కూడా ఎలా ఉండాలి అని అంటే, మనకి ఏదైతే ఉందో మనకున్న దానితో, మితము అన్న మాట చూసారా? మితం అంటే మనకున్న దానితో మనం ఉండటం, మనకు కలిగిన దానితో మనం సంతృప్తిగా ఉండటం. ఈరోజు చాలా కుటుంబాలు అప్పుల ఊబిలోకి వెళ్ళిపోవటానికి, చాలా కుటుంబాలలో కలహాలకు, చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోవటానికి గల ప్రధానమైన కారణాలలో ఒకటి ఏంటంటేనండి, ఈ మితం లేకపోవటం. అంటే అర్థం ఏంటంటే కోరికలు ఎక్కువ, ఆశలు ఎక్కువ. వాడు ఇల్లు కట్టాడు, అవును వాడు ఇల్లు కట్టుకుంటాడు. వాడు ఇల్లు ఎందుకు కట్టుకున్నాడు? వాడు ఉద్యోగం చేస్తున్నాడు కనుక నెలకు ఏమంటే వేలలో జీతం వస్తుంది కనుక కట్టుకున్నాడు. మరి నువ్వేమైనా ఉద్యోగం చేస్తున్నావా? లేదు. మరి వాళ్ళు కట్టుకున్నారు, నేను అనుకోవడం అనేది అదేంటి? అది కరెక్ట్? అది లేదు. పక్క ఆవిడ వచ్చేసి ఒక 5,000 చీర కొన్నదండి. ఇప్పుడు ఇంట్లో భర్త రాగానే భార్యతో గొడవ. చూసావా ఆవిడ 5,000 చీరలు కొన్నది, మరి నా సంగతి ఏంటి? ఇవో చూసావా ఆవిడ వచ్చేసి బంగారం చేయించుకుంది, మరి నా సంగతి ఏంటి? ఇప్పుడు వాళ్ళేంటి, వాళ్ళు ఉన్నటువంటి ఏమంటారు ఆర్థిక పరిస్థితులు ఏంటి, వాళ్ళకు వచ్చే ఇన్కమ్స్, ఆదాయపు వనరులు ఏంటి, మనవేంటి, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించాలా వద్దా? ఇలా ఏం ఆలోచించకుండా వాళ్ళు కొన్నారు కనుక మనం కొనాలి, వాళ్ళు తెచ్చుకున్నారు కనుక మనం తెచ్చుకోవాలి, ఏమంటారు వాళ్ళు కారు కొన్నారు కనుక మనం కూడా అదే కారు కొనాలి. ఎట్లా అవుతుంది చెప్పండి అలా? అంటే ఇక్కడ ఏంటంటే నీ ఆశలు, నీ కోరికలు అదుపు తప్పుతున్నాయి. నువ్వు ఇక్కడ ఓవర్ అయిపోతున్నావు, ఎక్స్ట్రీమ్ అయిపోతున్నావు వాళ్ళని చూసి. నేను వారిలాగా నేను ఉండాలి అని నువ్వు అనుకోవటం ముమ్మాటికి తప్పు. నీకున్న దానిలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండటం, మితంతో ఉండటం. నీకేమో వచ్చే ఆదాయం 10,000 అయితే 50,000 ఆదాయం కలిగిన వారితో పోల్చుకోవటం ఏంటి? నీకు వచ్చే ఆదాయం నెలకు 50,000 అనుకుంటే నెలకు లక్షలు సంపాదించే వారిని పోల్చుకొని వారికున్నాయి నాకు కావాలని అనుకోవటం, దీన్ని ఏమంటారు చెప్పండి? ఇది ఆశలు అణుచుకోవటం అంటారా? ఇది ఆశ నిగ్రహం అంటారా? అస్సలు కాదు. ఇది ముమ్మాటికి కాదు. ఇక్కడేనండి కుటుంబాలలో గొడవలు, ఇక్కడేనండి కుటుంబాలు పాడైపోతున్నాయి, ఇక్కడేనండి భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా పోతుంది. ప్లీజ్, భర్త అయినా భార్య అయినా మీరు ఎవరైనా ఒక్కసారి మీరు ఆలోచించండి. పిల్లలకి వాళ్ళకి తెలియదండి. మరి తెలియనప్పుడు పిల్లలకి ఎవరు చెప్పాలి? ఒక తల్లిగా నువ్వే కదా కూర్చోబెట్టి చెప్పాలి, ఒక తండ్రిగా నువ్వే కదా కూర్చోబెట్టి చెప్పాలి. పిల్లలు వాళ్ళ కోరికలు వాళ్ళకేం తెలీదు. ఏమండి వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతావా, ఏమండి వాళ్ళు ఇంకోటి కొంతమందికి ఏమండి వాళ్ళ పిల్లోడినండి పెద్ద కాలేజీలో చేర్పించారండి, మరి మనం ఏంటండి లేదు మనోడు కూడా అక్కడే అంటే ఎలా అవుతుంది చెప్పండి? అంటే జస్ట్ కొంచెం మీరు ఆలోచించండి. మనమేంటి, మన స్థాయి ఏంటి, మన స్థితి ఏంటి, మనకు వచ్చేది ఎంత, దానిని బట్టి మనం నడుచుకోవటం అన్నది ఏదైతే ఉందో అది కరెక్ట్ అవుతుంది. అలా కాకుండా అతిగా మనం చేయాలనుకోవటం అన్నది ఏదైతే ఉందో కంప్లీట్గా మన కోరికలను మనం ఏం చేస్తున్నామనంటే మనం అణుచుకోలేక ఎక్స్ట్రీమ్ అయిపోతున్నాం. ఇక్కడనే సమస్యలన్నీ కూడా ఇక్కడే సమస్యలకు బీజం పడిపోతుంది. అందుకు చెప్తున్నాడండి, ఆ రోజు బోధ చేసినటువంటి బోధకులు అలానే వాళ్ళు బ్రతికిన విధానాలు కూడా చూస్తుంటే అనేక మంది ఆశలను అణుచుకొని బతికారే తప్ప శరీరం చెప్పినట్లుగా శరీరేచ్ఛల ప్రకారంగా బ్రతికిన వారు కాదండి. అయితే మీకు ఒక ఆలోచన రావచ్చు, ఏమండి మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే, నా శరీరేచ్ఛలను నేను కంట్రోల్ చేసుకోవాలంటే మందేమైనా ఉందా? లేదా మన శరీర కోరికలను మనం అణుచుకోగలగాలి, స్వాధీనపరచుకోవాలి, నా శరీరాన్ని స్వాధీనపరచుకోవాలి అని అంటే దానికి ఏమైనా టిప్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు కదండి. ఉందండి ఒక టిప్. ఏంటి ఆ టిప్ అండి? అది కూడా దేవుడు చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత దేవుడు చెప్పలేదు అనుకోండి, మనం ఫెయిల్ అయిపోతాం. మనం
ఏమంటే నేను ఒక మనిషినండి, మనిషిగా ఉన్నట్టు నేను శరీరంతో ఉన్నానండి, శరీరంతో ఉన్నాను కనుకనేనండి మన కోరికలండి. మరి ఈ కోరికలు నేను ఆపుకోవాలంటే, అణుచుకోవాలంటే ఎలా అండి దీన్ని అణుచుకోవటం? ఏమైనా టిప్స్ చెప్తారా? హెల్త్ టిప్స్ అంటే దానికి బైబిల్ చెప్పినట్టు ఒక హెల్త్ టిప్ ఏంటి చెప్పంటారా? బాప్తిస్మం. ఇటు బాప్తిస్మమా? బాప్తిస్మం ఎలా టిప్ అవుతుంది అంటారా దీనికి? అవును, ఒకసారి చూస్తారా? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనములో, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు. మీరు శరీరానుసారంగా శరీర ఇచ్చల ప్రకారంగా నడుచుకోవాలనుకుంటే మీరు చస్తారు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అన్నాడు. ఆత్మచేత శరీర క్రియలను చంపడం అంటే ఆత్మచేత శరీరాన్ని మీరు స్వాధీనపరుచుకోవచ్చు, ఆత్మచేత శరీర కోరికలు మీరు అణుచుకోవచ్చు అన్నాడు. ఆల్రెడీ ఉంది కదండి నాలో ఆత్మ అని అంటారే. ఈ ఆత్మ కాదు నాయన, నిన్ను నిలవబెట్టే నడిపించే మరొక ఆత్మ. ఆ ఆత్మ పరిశుద్ధాత్మ. మరి పరిశుద్ధాత్మ నీలో ఉండాలి, పరిశుద్ధాత్మ నీలోనికి రావాలి. మరి పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి అని అంటే ఏం జరిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు? బాప్తిస్మం. అంటే యేసును ప్రభువుగా నీ నోటితో నువ్వు ఒప్పుకొని, యేసు ద్వారానే రక్షణ అని, యేసు ద్వారానే పరలోకమని, యేసే నాకు మరో జీవితాన్ని ఇస్తాడు అని, ఇప్పటి వరకు నా పాప జీవితానికి యేసు ద్వారానే క్షమ దొరుకుతుందని నీవు మనస్ఫూర్తిగా నువ్వు నమ్ముకొని బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మను దేవుడు నీకు తోడుగా ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు. ఆయన ఎప్పుడైతే నీలోనికి వస్తాడో, ఆత్మను పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకుంటావో అప్పుడు ఆటోమేటిక్గా నీ శరీరం మీద నీకేం వచ్చేస్తుంది? కంట్రోల్. అందుకేనండి పిల్లలకు చెప్తుంటాం, అందుకే సంఘంలో చెప్తుంటాం, బాప్తిస్మం తీసుకున్న వాళ్ళతో చెప్తున్నా, బాప్తిస్మం పొందండి, బాప్తిస్మం తీసుకోనండి. మీరు బాప్తిస్మాన్ని పొందటం మూలన, బాప్తిస్మం తీసుకోవటం వలన పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు. పరిశుద్ధాత్మను పొందుకోవటం వలన మీ శరీర క్రియలను మీరు ఏం చేస్తారు? చంపేస్తారు. మీ శరీరం మీ కంట్రోల్లో ఉంటుంది. లేదంటే ఇష్టం. దేవుడు చెప్పాడండి, దానికి కూడా చెప్పాడు సమాధానం. ఇంకా మనం ఏమంటే ఆ రోజు అపోస్తలు చెప్పారా, ఈ ఆశా నిగ్రహం గురించి ఎవరైనా మాట్లాడారా, వాళ్ళు అలానే కలిగి నిజం కోరికలు చంపుకొని బతికారా అంటే ఒక మంచి సమాధానం అపోస్తల కార్యములు 24వ అధ్యాయములో, అపోస్తల కార్యములు 24వ అధ్యాయములో ఏమండి ఎవరు ఫేస్తు అనేటువంటి అగ్రిప్ప, ముఖ్యంగా అగ్రిప్ప అనేటువంటి రాజు ముందు పౌలు అనేటువంటి సేవకుడు, అపోస్తలుడు, దైవజనుడు నిలవబడి మాట్లాడుతున్నటువంటి సమయంలో అగ్రిప్ప రాజు అండి, ఏమండి రాజు అంటే సామాన్యమైన విషయం కాదు కదండి. రాజు తన భార్యతో పాటు వచ్చి కూర్చున్నాడు అంతఃపురంలో, ఏమంటారు ఆ దర్బార్లో కూర్చున్న సమయంలో, ఏమయ్యా పౌలు ఏదో చెప్తానన్నావు కదా, వాక్యం చెప్పు అనగానే ఆయన వాక్యం చెప్పడం ప్రారంభించాడు. ఏ విషయాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన మనం చదువుతున్నప్పుడు అక్కడ 24లో, కొన్ని దినములైన తర్వాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును, క్షమించండి అగ్రిప్ప కాదు, ఫేలిక్స్ యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చి, చూసారా, నీతిని గూర్చియు, ఆశా నిగ్రహమును గూర్చియు, రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా అన్నాడు. ఇక్కడ 3 అంశాలు బోధిస్తున్నాడట. ఒకటి దేని గురించి? నీతిని గురించి. నీతిని గురించి చెప్తే ఎవరికైనా నచ్చింది చెప్పండి? రైట్, నీతిగా బ్రతకాలంటే ఎవరికైనా నచ్చిద్దా? మీరు చెప్పండి. నీతిగా బ్రతకాలంటే ఎవరికైనా నచ్చుతుందా చెప్పండి? నచ్చదు. మరి ఎలా బ్రతకమంటే బాగా నచ్చిద్ది? మీ ఇష్టం అన్నారు అనుకోండి, ఎంత బాగుంటుందండి ఆ మాట. మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళొచ్చు, మీకు ఇష్టమైంది తినొచ్చు, మీ ఇష్టమైంది చూడొచ్చు, మీకు ఇష్టమైనవి మాట్లాడుకోవచ్చు అన్నారు అనుకోండి. అబ్బా ఈరోజు ప్రసంగం చాలా బాగుందండి, ఎవరో కానీ వచ్చాడు ఎంత బాగా చెప్పాడండి, ఎందుకు అంత మా ఇష్టమే అన్నాడండి. ఎంత బాగుంటుంది తెలుసా ఆ మాట? అలా కాదు, నీతిగా బ్రతుకు, ఎవరికి అన్యాయం చేయకు, ఎవరిని బాధ పెట్టకు, ఎవరిని దోచుకోకు, అవినీతి వద్దు, లంచం వద్దు,
మోసం వద్దు, దగ వద్దు అన్నారు అనుకోండి. ముఖ్యంగా అంటే రాజకీయ నాయకులకు ఎలా ఉంటాయి చెప్పండి ఈ పదాలు? ఆనందంగా ఉంటాయి ఈ ప్రసంగాలు. నీతిగా బ్రతకండి అని చెబితే రాజకీయ నాయకులకు బాగుంటుందా? అధికారులకు అస్సలు నచ్చదండి ఈ ప్రసంగం. మరి ఇప్పుడు ఆడెవడక్కడ గవర్నర్ అంటే ఎవరు? ఏమండి రాజే కదా, రాజకీయంలో ఉన్నవాడే కదా. అందుకే నీతిని గురించి చెప్పగానే డల్ అయిపోయాడు పాపం ఆయన. రెండు ఏమంటే విశ్వాసముల గురించి చెప్పాడు, ఆ తర్వాత వచ్చేసి నీతిని గురించి చెప్పాడు, తర్వాత ఆశా నిగ్రహం అంటే ఇంకా చాలా కష్టం. ఆశా నిగ్రహం అంటే అర్థం ఏంటి? నీ ఆశలన్నీ ఏం చేసుకోవాలి? గవర్నర్ గారు మీ ఆశలు ఏం చేసుకోండి, అదుపు చేసుకోండి, మీ కోరికలను ఏం చేసుకోండి, మీ కోరికలు అణుచుకోండి అన్నారు అనుకోండి. ఈ కోరికలు అణుచుకోవటం, ఆశలు అణుచుకోవటం నా వల్ల అవుతుందా? అవ్వదు. అందుకే ఎందుకు అణుచుకోవాలంటున్నాడు అక్కడ ఇంకో విషయం చెప్పాడు. ఎందుకు అణుచుకోవాలంటున్నాడంటే, ఎందుకు అణుచుకోమంటున్నాడు? రాబోవు విమర్శ. ఏమనుకుంటున్నావు ఏంటో, ఒక రోజు ఉంది, ఏసీ లోకానికి తిరిగి వచ్చే రోజు. ఆయన ముందు ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఆయన ముందు నిలబడతారు. ఇప్పుడు నువ్వేదో చాలా పెద్ద పోస్ట్లో ఉన్నాను గవర్నర్ నువ్వు అనుకుంటున్నావేమో. ఇప్పుడు మేమంతా నీ ముందు నిలబడ్డాం, కానీ ఒకరోజు నువ్వు నేను అందరం కూడా ఆయన ముందు నిలబడాలి. మనుషులందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ నిలబడే రోజు ఒకటి ఉంది. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. హైకోర్టు న్యాయాధిపతి కాదు, సుప్రీంకోర్టు న్యాయాధిపతి కాదు, అంతర్జాతీయ న్యాయస్థానంలో ఉన్నటువంటి అంతర్జాతీయ న్యాయాధిపతి సైతం చేతులు కట్టుకొని ఎవరి ముందు నిలబడాలి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఇప్పుడు ఇక్కడ నా ఇష్టం అనుకుంటూ నువ్వు బతుకుతున్నావేమో, నువ్వు చేసినవన్నీ సాక్ష్యాలతో సహా ఆయన ముందుకు ప్రవేశపెట్టబడతాయి. నువ్వు చేసినవన్నీ కూడా సాక్ష్యాలతో ఆయన ముందు ఉంటాయి. ఇక్కడ నువ్వు తప్పించుకోవచ్చు, ఇక్కడ మ్యానిపులేట్ చేయొచ్చు, నువ్వు సాక్ష్యాలు తారుమారు చేయొచ్చు, సాక్షులు తారుమారు చేయొచ్చు, అసలు రికార్డ్స్ లేకుండా చేసేయచ్చు. నువ్వు ఎవరినైనా కానీ ఎవరికన్నైనా కప్పగలవేమో, ఏదైనా చేయగలవేమో. కానీ దేవుడున్నాడు, ఆయన మరలా వస్తాడు. యేసుక్రీస్తు మళ్ళా రాబోతున్నాడు ఈ లోకానికి. ఎలా రాబోతున్నాడు? న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఏ న్యాయాధిపతిగా? హైకోర్టు న్యాయాధిపతిగా కాదు వచ్చేది ఆయన, సుప్రీంకోర్టు న్యాయాధిపతిగా కాదు, సర్వలోక న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ప్రపంచంలో బ్రతుకున్న చనిపోయిన వాళ్ళందరూ తిరిగి లేవాలి. అందరూ ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడే ఒక రోజుంది. నీతిగా బతుకుతావా? బతుకు. ఆశలను అణుచుకో అని ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడండి, చెప్పగానేనండి ఫేలిక్స్కి ఏమైపోయిందట? ఫేలిక్స్ మిగుల భయపడి, ఏమండి నేను చెప్తేనే కొద్దో గొప్ప మీకు భయంగా అనిపించవచ్చు ఈ మాట చెప్తే. ఆఫ్టర్ నేను చెబితేనే మీకు భయం అనిపిస్తే మరి పౌలు చెప్తే ఎలా ఉండాలి చెప్పండి? ఇంకా ఆయనది నేను కాపీ పేస్ట్ కదండి నాది. ఆయన కాపీ ఏమండి ఆయనదే కదా నేను కాపీ చేసి మీకు పేస్ట్ చేస్తున్నాను. మరి పౌలు గారు చెప్పినప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? ఆ రాజుకి ఎలా ఉండాలి చెప్పండి? అప్పుడు భయపడిపోయాడు, భయం కలిగింది. వెంటనే అన్నాడు, నీ ప్రసంగం ఆపేస్తావా? వెళ్ళిపోవాలి. నీకు నీ ప్రసంగానికి ఒక దండం, ఇంకొక రోజు ఎప్పుడైనా పిలిపిస్తే అప్పుడు చెప్తులే, అంతేనండి. ఇక మళ్ళీ పిలిపించలేదు, మళ్ళీ చెప్పలేదు, ఇక అయిపోయింది. ఇక అంటే పౌలు గారు కూడా ఏం చెప్తున్నాడు అని అంటే, ఆ రాజుతో చెప్పాడు, ఆశలను నిగ్రహించుకో, ఆశా నిగ్రహం కలిగి ఉండు అని చెప్పాడు. పోనీ ఈవెన్ పౌలు గారి దగ్గరికి వద్దాం. ఎవరు పౌలు గారు మీరు చెప్పారు బాగానే ఉంది, మీకుందా ఇంతకు ఆశా నిగ్రహం? మీకుందా అని అడిగామనుకోండి, ఆయన ఏం చెప్తున్నాడు ఒకసారి చూస్తారా? ఆయన గురించి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, త్వరగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25 నుంచి మనం చదువుతున్నప్పుడు, ఇదిగో మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉంటుంది. ఏమండి పందెములో పరిగెత్తే వాళ్ళు ఎలా ఉంటారు తెలుసు కదండి? అన్ని విషయాలు ఎలా ఉంటారు? మితంగా ఉంటారు. మన ఏమంటే పీకల వరకు దీన్ని పరిగెత్తాడు ఎవడైనా? పందెములు పరిగెత్తేవాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు? పందెములు పరిగెత్తే వాళ్ళు ఎలా ఉంటారండి? బాగా తినేసి గ్రౌండ్లోకి వెళ్ళిపోయి నిలబడ్డాడు అనుకోండి, రెడీ 1 2 3 అనగానే కింద కుప్పకూలిపోతాడు. ఎందుకు? పీగల వరకు తిని వెళ్ళాడు అక్కడికి. తిన్న తర్వాత ఏం చేయగలడు? పరిగెత్తుతాడా? లేడు. మరి ఎంత చాలా లిమిట్గా తింటాడు, లిమిట్గా తాగుతాడు, ఎక్సర్సైజ్ చేయాలి, కసరత్తులు చేయాలి, శరీరాన్ని కాపాడుకోవాలి. అబ్బో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే పౌలు పందెమందు పరిగెత్తేవాడు అన్ని విషయములలో ఎలా అయితే మితముగా ఉంటాడో, ఎందుకంటే వారు క్షయమయ్యే కిరీటాన్ని పొందుకోవడానికి. మరి మనమైతే అక్షయమైన కిరీటం అంటే మనమైతే పరలోకాన్ని పొందుకోవటానికి మనము
మితముగా ఉన్నాము అన్నాడు. ఆ కిరీటం కోసమే వీళ్ళు ఇంత మితంగా ఉంటే ఆ దేవుడిచ్చే కిరీటం కోసం మనం ఇంకెంత మితంగా ఉండాలి. కాబట్టి నేను గురి చూడని వాళ్ళ వరే పరిగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్టుగా నేను పోట్లాడటలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమోనని నా శరీరమును, మళ్ళీ శరీరం దగ్గరికి వచ్చాడు, నా శరీరమును నలగగొట్టి, దేంతోనో, సుత్తితోనా, దేంతో నలగొట్టుకుంటున్నాడు? రాళ్ళతో కొట్టుకుంటున్నాడా? కాదు, దేవుని మాటలతో ఎప్పటికప్పుడు తన శరీరాన్ని తను ఏం చేసుకుంటున్నాడు? నలగగొట్టుకుంటున్నాడు. తన దేవుని మాటతో, దేవుని వాక్యంతో. ఇప్పుడు మీకు ఏమనిపించింది చెప్పండి? వాక్యం అంటున్నప్పుడు నా బ్రతుకేంటి, దేవుడేమో ఇలా చెప్తే నా బ్రతుకేంటి ఇలా ఉంది, దేవుడేమో ఇలా ఉండమంటే నేనేంటి ఇలా ఉంటున్నాను, దేవుడేమో ఇలా మాట్లాడుతుంటే నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను, దేవుడిది చూడొద్దంటే నేను ఎందుకు చూస్తున్నాను అని ఏమంటే దేవుని వాక్యం చెబుతున్నప్పుడు మనలో మీకే ఏమి అనిపించటం లేదా? ఈ రోజు నుంచి ఇలా ఉండాలి, చక్కగా ఉండాలి, ప్రేమతో ఉండాలి, సహనంతో ఉండాలి, భక్తిగా బతకాలి, వెళ్ళాలి, ఇవ్వాలి, చెయ్యాలి, దేవుడి కోసం చర్చలోపు చాలా దూరం వెళ్ళిపోవాలి, చాలా కార్యక్రమాలు చేయాలి అని అనిపించటం లేదా? అలా అనిపిస్తుంది మీకు. ఆ తర్వాత మళ్ళీ మీరు మామూలు అయిపోతారు. కానీ పౌలు గారు అలా కాదట. ప్రతి దినం దేవుని మాటలతో తన శరీరాన్ని ఏం చేస్తున్నాడు? నలగగొట్టుకుంటున్నాడు. ఎందుకయ్యా నలగొట్టుకోవటం అంటే? నథింగ్ బట్ ఏంటంటే కంట్రోల్. నలగగొట్టుకోవటం అనే మాటకు అర్థం ఏంటంటే పౌలు తన శరీరాన్ని తను ఏం చేసుకుంటున్నాడు? కంట్రోల్. అంటే తన శరీరంలో తనకు కూడా ఆయన కూడా మనలాంటి శరీరంతోనే ఉన్నాడు కదా, ఆయనకు ఆశలు వస్తాయి కదా, ఆయన కోరికలు ఉంటాయి కదా, అన్నీ ఏం చేసుకుంటున్నాడు? ఎందుకు అణుచుకుంటున్నావంటే దేవుడిచ్చే కిరీటం, దేవుడు నాకు ఇచ్చే కిరీటం పరలోకం ఉందా అని ఒకవేళ అనుమానం మీకేమైనా? పరలోకం విషయంలో అనుమానం ఏం అవసరం లేదండి. ఎందుకంటే ఆ లోకం ఉంది. ఆ లోకము నుంచి వచ్చిన వాడే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు. పరలోకము నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. 2000 సంవత్సరాల క్రితం మనం ఉన్న ఆసియా ఖండములో మధ్య ప్రాంతమైన పాలస్తీనాలో యెరూషలేముకు సమీపాన ఉన్న బెత్లెహేం అనే గ్రామములో యేసుక్రీస్తుల వారు జన్మించింది నిజం. అక్కడ ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికింది నిజం. ఆయన బోధలు నిజం, ఆయన మరణం నిజం, ఆయన సమాధి నిజం, ఆయన తిరిగి లేచింది నిజం. అందరూ చూస్తుండగా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళింది నిజం. వెళుతూ చెప్పిన మాట, ఎలా వెళ్ళిపోతున్నానో మళ్ళా తిరిగి నేను అలానే వస్తాను అని చెప్పింది నిజం. అంటే ఉందా? ఆయన అందరూ చూస్తుండగా వెళ్ళిపోయాడు ఆ పరలోకానికి. అవును, ఆ పరలోకం నాకు కావాలి, ఆ పరలోకం ఆత్మగా ఆ పరలోకం నాకు కావాలి అని అంటే నేను ఈ శరీరములో ఉంటుండగా నేను ఎలా ఉండాలి? మితముగా. ఈ శరీర సంబంధమైన ఇచ్చలను, కోరికలను నేనేం చేసుకోవాలి? అణుచుకోవాలి. అలా అణుచుకుంటేనే ఆ లోకం. అది ఏమండి పౌలు గారు మాట్లాడుతున్న మాట అండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక ఇంకొక మాట. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ముగింపులోకి వెళ్తున్నాం. ఏమండి మరొక 10 నిమిషాల్లో ముగించేస్తాను. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూస్తారా? పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? ఆ హేతువు చేత, దానికి ముందు ఇంకా కొంచెం, దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్ల. పద చూడండి. అంటే దేవ స్వభావం అంటే అర్థం ఏంటి? దేవునిలా మారుటకు. దేవునిలా మారిపోవాలి అంటే ఎప్పుడు మారిపోతాం మనం? దేవుని లక్షణాలు మనలో ఉన్నప్పుడు. ఆ దేవుని లక్షణాలు, ఆ దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని గ్రహించిన ఆ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారై విశ్వాసమునందు సద్గుణం, అంటే విశ్వాసము ఉండాలి, సద్గుణము ఉండాలి, సద్గుణము తర్వాత జ్ఞానం ఉండాలి, జ్ఞానమందు ఆశా నిగ్రహం ఉండాలి, ఆశా నిగ్రహమునందు సహనం ఉండాలి, సహనమందు భక్తి ఉండాలి, భక్తిలో సహోదర ప్రేమ ఉండాలి, సహోదర ప్రేమలో దయను అమర్చుకోవాలి అన్నాడు. అంటే ఆశా నిగ్రహాన్ని అమర్చుకున్న తర్వాత కూడా మరో 4 ఉన్నాయి మనం అమర్చుకోవాల్సినవి. ఎన్నున్నాయి మరి ఇప్పటి వరకు? ఎన్ని అమర్చుకున్నారు? ఏమండి చక్కగా డ్రెస్ వేసుకున్నాము, ఆ పైన మళ్ళా ఏమండి చలి ఉంటుందని మళ్ళీ కోట్ వేసుకొని వచ్చేస్తుంటారు. ఏమండి ఎన్ని చక్కగా అమర్చేసుకో. ఏంటి ఈ అమర్చుకోవడం ఏంటి? బాగుంది, తప్పు కాదు. మరి ఇక్కడ చెప్పిన ఈ లక్షణాలన్నీ మనం అమర్చుకున్నామా? వీటిని మనం అమర్చుకుంటే
ఏమవుతామట? దేవుని స్వభావములో పాలివారం అవుతాం. అంటే ఈ లక్షణాలు ఉంటే నేను చూస్తున్నప్పుడు ఎలా కనబడతావో తెలుసా? దైవంగా, దేవుడిగా. ఆ లక్షణాలను మనం అమర్చుకోవాలి. అందులో ఒకటి ఆశ నిగ్రహం అన్నాడు. కాబట్టి చివరిగా ఒకసారి ఆలోచిద్దాం. నిజంగానంటే చెబుతున్నారు కానీ మీరు ఇంతగా ఇలా ఆశలు నిగ్రహించుకొని ఆ బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ఏమండి బైబిల్లో ఎక్కడైనా సమాజంలో అని ఒకసారి మన బైబిల్ చరిత్ర మనం చూసినప్పుడు అండి చాలామంది కనబడతారండి. ఆశలను నిగ్రహించుకొని బ్రతికిన వారు మనకు చాలామంది కనబడతారు. ఉదాహరణకు పాత నిబంధనలో యోసేపు అనేటువంటి వ్యక్తి గురించి మనం చదువుకుంటాం. చాలా యవ్వన ప్రాయంలో ఉన్నాడు. యవ్వనములో ఉన్నటువంటి ఆ యవనస్తుడైన యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. బానిసగా కొనుపోబడ్డాడు. అక్కడికి తీసుకెళ్ళి ఒక ఇంట్లో పనివాడుగా పెట్టేశారు. ఆ పనివాడుగా చేరిన తర్వాత ఆ పరిస్థితి చూస్తుంటేనండి, యవనంలో ఉన్నాడు, మంచి అందంగా ఉన్నాడు, యవనంలో ఉన్నాడు, మంచి భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఈలోపు తనకు వచ్చినటువంటి ఒక భయంకరమైన శోధన. ఏ ఇంట్లో పనివాడుగా ఉన్నాడో ఆ ఇంటి యజమానురాలే ఆవిడ అందగత్తే యోసేపు దగ్గరకు వచ్చి యోసేపును తప్పు చెయ్యటానికి యోసేపును చాలా భయంకరంగా ప్రేరేపిస్తుంది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజట. ఒకసారి కాదు, ప్రతిసారి. యవనంలో ఉన్న ఎవడండి ఆగుతాడు? ఈరోజు యవనస్తులు మీరు చూడండి, ఈరోజు ఉన్నటువంటి యువత, ఈరోజు యవనస్తులు ప్రేమ అనుకుంటూ ప్రేమలో పడిపోతున్నారు. అసలు ప్రేమలో పడిపోవటమే శరీరేచ్ఛలకు లోనవడం. మీరు చూడండి, నువ్వు ప్రేమలో పడిపోతున్నావంటేనే శరీర కోరికలకు నువ్వు లొంగావని అర్థం. ఇక అక్కడి నుంచి జరిగే ఒక్కొక్క పరిణామం చెప్పమంటావా? అక్కడి నుంచి చదువు మీద ధ్యాస ఉండదు. చదువు తప్పిపోద్ది. ఇలా చదువు దబ్బిద్ది అంటారు మన భాషలో. అయితే చదువు ఏమైపోయిందట? దొబ్బిందట. అంటే అర్థం ఏంటి? పోయిందని. ఎందుకురా చదువు పోయిందనంటే ఇదిగో అమ్మాయి, ఇదిగో అబ్బాయి. మరి ప్రేమ అన్నావు, ప్రేమ పోడా. ఆ తర్వాత దగ్గరైపోతారు, ఫిజికల్గా కోరికలు తీరిపోతాయి. ఆ తర్వాత పెళ్ళి అంటారు, వీళ్ళు ఒప్పుకోరు. ఆ తర్వాత వెళ్ళిపోదామంటారు, లేదంటే చచ్చిపోదామంటారు. ఇదే కదా జరిగేది. అంటే ఏమైపోతుంది? ప్రేమ పేరుతో చదువును పోగొట్టుకొని కన్నవారు తల్లి తండ్రి కష్టం చేసుకొని రెక్కలు ముక్కలు చేసుకొని రాత్రనక పగలనక ఎంతో శ్రమించి ధనాన్ని సంపాదించి ఎన్నో ఆశలు పెట్టుకొని తీసుకొని వెళ్ళి ఏ కాలేజీలోనో ఏ హాస్టల్లోనో ఎంతో దూరంలో నమ్మకంతో తీసుకొని వెళ్ళి అక్కడ పెడితే కన్న తల్లిదండ్రుల కష్టాన్ని మర్చిపోయి వారి శ్రమ నీకు జ్ఞాపకం రాకుండా ఎవడో ఒక అమ్మాయిని చూసి ఒక అబ్బాయిని చూసి తల్లిదండ్రులు మర్చిపోయి కష్టాన్ని మర్చిపోయి ప్రేమ అనుకుంటూ తిరిగి చదువంతకు నిర్లక్ష్యం చేసుకొని చదువులో ఫెయిల్ అయిపోయి పరీక్షలో ఫెయిల్ అయిపోయి వాడితో చేయకూడదు తప్పు ఆ జీవితాన్ని అపవిత్రం చేసేసుకొని ఆ తర్వాత ఇటు రాలేక అక్కడ ఉండలేక తాగి పురుగుల మందు తాగు ట్రైన్ కింద పడిపోయో ఉరిపోసుకోనో చచ్చిపోతుంటే ఎన్ని నష్టాలు చూసారా ప్రేమతో? ఇదా ప్రేమ అంటే? స్టార్టింగ్లోనే ప్రారంభంలోనే ప్రారంభంలోనే కాస్త ఓపిక పట్టి కాస్త లొంగ తీసుకొని ఉంటే జీవితాలు ఈరోజు ఇలా ఉండవు కదా. ఎందుకు ఇలా పాడైపోతున్నారు యవనస్తులు? కేవలం ఈ ప్రేమ. ఇక్కడ యోసేపును చూస్తుంటే ఎంత అవకాశం అండి, వచ్చేయంటుంది. కానీ అమ్మా, నేను ఇక్కడ ఆ దేవునికి విరోధముగా నేను పాపం చేయలేనమ్మా. ఏంటి అక్కడ దేవుడు కనబడుతున్నాడా యోసేపుకి? ఆవిడకేమో యోసేపు ఒక్కడే కనబడుతున్నాడు. ఆవిడకేమో పోతీఫర్ భార్యకేమో యోసేపు ఒక్కడే కనబడుతున్నాడు. కానీ యోసేపుకు పోతీఫర్ భార్యతో పాటు ఇంకొకరు ఎవరు కనబడుతున్నారు? దేవుడు కూడా కనబడుతున్నాడు అక్కడ. ఏమన్నా పోతీఫర్ భార్య ఇద్దరే ఉన్నాం అనుకుంటుంది, కానీ యోసేపు ఇక్కడ ముగ్గురు ఉన్నాం. మూడో వ్యక్తి ఎవరు? కనిపించని దేవుడు ఉన్నాడు అక్కడ. ఆయన ఉన్నాడమ్మా ఎదురుగా. ఆయన విరోధంగా నేను ఎలా పాపం చేయగలను? అలా అని యోసేపు చేతకాని వాడు కాదు. తనకు తర్వాత వివాహం చేసుకున్నాడు, పిల్లలకి అన్నాడు.
ఒకవేళ నిజంగా ఆ రోజు పోతిఫర్ భార్య చెప్పిన మాట విని తనకు లోబడిపోతే కేవలం ఆస్తి వచ్చేదేమో, లేదా అంతవరకు గృహ నిర్వాహకుడుగా ఉండేవాడేమో. కానీ తన ఆశను అణుచుకున్నందుకు, తప్పు చేయకుండా కోరికలు నియంత్రించుకున్నందుకు దేవుడు తీసుకొని వెళ్ళి ఆ దేశంలో ఫరో తర్వాత ఫరో అంతటి స్థానంలో దేవుడు తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. చూసారా? ఆశా నిగ్రహం. అది ఆశా నిగ్రహం. ఉందా? నిగ్రహించుకోగలుగుతున్నారా? అణుచుకోగలుగుతున్నారా? ఎవరైనా, అది స్త్రీయా పురుషుడా, ఎవరైనా. ఈరోజు యువతండి అలా లేరండి. ఈరోజు ఒక న్యూస్ చూశానండి, మొన్నటి నుంచి అనుకుంటాను బాగా వైరల్ అవుతుందండి. ఎక్కడ కడప జిల్లా రాయచోటి ప్రాంతంలో ఇద్దరు విద్యార్థులు, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఒక టీచర్ని కొట్టి చంపేశారు. ఎందుకు చంపారు అని ఈరోజు నేను ఆ వీడియో చూస్తుంటే షాక్ అండి. ఇతను పక్క గదిలో పాఠం చెప్తున్నాడు టీచర్ గారు. ఏమంటే సుమారు ఆయనకు 40-50 సంవత్సరాల వరకు ఉంటాయి. ఆయన పాఠం చెప్తున్నాడు. ఈ ప్రక్క గదిలో ఈ 9వ తరగతి చదువుతున్న పిల్లల గదిలో నుంచి శబ్దం ఎక్కువ, అల్లరి ఎక్కువ అయిపోతుంది. ఈయన పాఠం ఆపి ఆ తరగతి గదిలోనికి వెళ్ళి, ఎందుకురా మీరు అల్లరి చేస్తున్నారు, ఎందుకురా శబ్దం ఎక్కువైపోతుందని పక్కన గదిలో పాఠం చెప్పలేకపోతున్నాను అని. అల్లరి ఎవర్రా చేసేదానంటే ఆ పిల్లల్లో ఇద్దరు ఏమంటే ఒకరిని చూపించగానే గట్టిగా ఒక దెబ్బ కొట్టాడండి. ఆయన ఎప్పుడైతే కొట్టాడో వాడు అన్న ఇద్దరు కవలట పక్కనే ఉంటాడు. వాడు ఉవ్వెత్తున లేచేసి వాడి చేతికి ఆల్రెడీ కడియం ఉందట. ఆ కడియంతో కళ్ళద్దాలు పెట్టుకున్న ఆ టీచర్ గారి కంటి మీద గట్టిగా కొట్టేసరికి కళ్ళద్దాలు పగిలిపోయి కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కలిసి గట్టిగా బాధేసరికి ఆ తర్వాత పిల్లలందరూ వచ్చి విడదీసేశారట. ఆయన తీసుకుని వెళ్ళి స్టాఫ్ రూమ్లో ఆ కుర్చీలో కూర్చోబెట్టేసరికి కాసేపటికి చనిపోయాడు. చెబుతున్నది ఏంటంటే హార్ట్ స్ట్రోక్ వచ్చిందని. బహుశా ఒకవేళ అది నిజమైండొచ్చేమో. కానీ ఎందుకు వచ్చి ఉండొచ్చు? తన విద్యార్థుల ఎదుట తను ఎవరినైతే పాఠాలు చెప్పి, ఎవరినైతే ప్రయోజకులుగా మలచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని అనుకున్నాడో ఆ భావి భారత పౌరులే రౌడీలై తన మీదనే దాడి చేసి తననే క్లాస్ రూమ్లో విద్యార్థులందరి ముందు భయంకరంగా కొడితే ఆ అవమానాన్ని భరించలేక తట్టుకోలేక బహుశా గుండాగిందా. తర్వాత తేలిన విషయం ఏంటంటే వాళ్ళిద్దరిలో ఒకరికి వాళ్ళిద్దరూ ఎప్పుడు అల్లరి చేస్తుంటారట, వాళ్ళ గంజాయి తాగే అలవాటు కూడా ఉందట. అంటే ఈరోజు ఎలా అయిపోయింది తెలుసా? నిజంగా చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులారా వినండి. చివరి మాటలు. ఇంటర్మీడియట్కి వచ్చేసరికండి ఈరోజు ఇంటర్కి వచ్చేసరికి పిల్లలను వాళ్ళకి ఈ గంజాయి కానీ లేకపోతే ఈ మత్తు పదార్థ డ్రగ్స్ కానీ వాటికి దూరముగా వాళ్ళను మనం పెంచడం, వాళ్ళు దూరంగా ఉన్నారంటే చాలండి. వాళ్ళు ఈ రోజుల్లో పిల్లలండి బాగా చదువుకొని ఏదో ఉద్యోగాలు సంపాదించేసుకొని మనల్ని ఏదో చూస్తారు అనేటువంటి ఆశలు ఏవైతున్నాయి వదిలేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మన పిల్లలు ఏదో కాలేజీలకు వెళ్ళిపోయేసి వాళ్ళు ఏదో ఊడబుడిచేస్తారు, వాళ్ళు ఏదో చదివేసి ఏదో ర్యాంకులు సంపాదించి ఏదో ఉద్యోగాలు సంపాదించేసుకొని మనల్ని ఏదో ఉద్ధరిస్తారు అనే దానికంటే కూడా అమ్మయ్య వాడికి ఏ చెడు అలవాటు లేకుండా కాలేజీ నుంచి బయటకు వచ్చాడండి, అదే 10,000. ఇది వాడికి ఏ చెడు అలవాటు లేకుండా బయటకు వచ్చేసాడు. వాడికి డిగ్రీకి వెళ్ళాడా? ఏ అమ్మాయి మీద యాసిడ్ పోయకుండా, ఏ అమ్మాయి వెనకాల పడకుండా, ఏ అమ్మాయి మీద దాడి చేయకుండా, ఏ పోలీస్ స్టేషన్లో ఏ కేసు లేకుండా వాడు డిగ్రీ పూర్తి చేసుకున్నాడంటే మీ జీవితం ధన్యమైపోయింది. వాడికి ఉద్యోగాలు కాదు, వాళ్ళు ఏదో లైఫ్లో సెటిల్ అయిపోయి మనల్ని ఏదో సెటిల్ చేస్తారని కాదు. ప్రస్తుత పరిస్థితులు అంత భయానకంగా మారుతున్నాయి అంటే ముమ్మాటికి. అందుకే ఒక్కసారి ఆలోచించండి. తల్లిగా తండ్రిగా మీ ప్రాణం వాళ్ళే అనుకుంటే, మీ ప్రాణం మీ పిల్లలే అనుకుంటే, మీ ప్రాణం కంటే ఎక్కువ ఏది కావాలి చెప్పండి? ఇక మీ కళ్ళ ముందు మీ ప్రాణం పాడైపోతుంటే, మీ ప్రాణం అనుకుంటున్న మీ పిల్లలు చెడిపోతుంటే వాళ్ళ గురించిన భయం లేదా నీకు? వాళ్ళ గురించిన బెంగ లేదా? ఏదో ఎవరి కోసమనా? ఎవడి కోసం ఎవడు చేసేది ఏముండదు. రేపొద్దున ఎవరు వచ్చి చేసేది ఏముండదు. ఎవరి పిల్లలండి చెడిపోయారు అని అంటారే తప్ప ఎవరిని బట్టి చెడిపోయారన్న మాట కూడా అనరండి. ఒక్కసారి నా ప్రభునందు ప్రియులుగా, ఇది మతం కాదు. ఇక్కడ ఇప్పటివరకు ఏమన్నా మతానికి సంబంధించింది ఏది చెప్పలేదు కదండి. మంచి మాటలు మీరు వింటారని పాపం
సహోదరులు ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి, ఇంతమంది భోజనాలు ఏర్పాటు చేసి, లైటింగ్ పెట్టి, స్టేజీ వేసి, అందరినీ పిలిచి, ఎందుకు చెప్పండి? ఇది తను చేయకపోతే తనకు వచ్చే నష్టమేముంది? తను చేయకపోతే తనకు కలిగే నష్టమేముంది చెప్పండి? ఎందుకు ఇంత ప్రయాసపడాలి? మిమ్మల్ని ప్రేమించాడు కనుకనే ఇంత ప్రయాసపడ్డాడండి. ఈ కుటుంబం మిమ్మల్ని ప్రేమించింది కనుకనే ఈ మాటలు మీకు తెలియచేయాలని. నా కుటుంబమే కాదు, నాతో పాటు నా బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, వారి కుటుంబాలు కూడా చల్లగా దేవునిలో ఎదగాలని, దీవించబడాలని ఈ మాటలు ఇవన్నీ కూడా మీ దగ్గర తీసుకొచ్చాడు. ప్రియులారా, చివరిగా వెళ్ళే ముందు ఒక యోసేపుని చూసాం. యేసు ప్రభుల వారు ఏమంటే తమ దానియేలు జీవితాలు కూడా మనం చదువుతున్నప్పుడు చరిత్రలో వాళ్ళను కూడా అపవిత్రం చేయటానికి, పాడు చేయటానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ వాళ్ళ పిల్లలండి యవనంలో ఉన్నటువంటి దానియేలు కానీ, షడ్రక్ కానీ, మెషక్ కానీ అపవిత్రం కాపాడుకున్నారు. చాలా గొప్ప వాళ్ళు అయ్యారు. అంటే వారి ఆశలను తినాలి అన్న ఆశ వాళ్ళకు. రాజు తినే భోజనం తీసుకొచ్చి పెడుతున్నారండి. కానీ మాకొద్దు, రాజుగారు తినే భోజనం మాకొద్దు, మాంసం మాకొద్దు. ఎందుకు? అది అక్కడ బలిచ్చి తీసుకొచ్చి పెడుతున్నారు. ఇక్కడ అది తిని మేము అపవిత్రం అయిపోతాం, దేవుడికి మేము నేరస్తులం అయిపోతాం, మాకొద్దు, మాకు కూరగాయలు పెట్టండి, వెజిటబుల్స్ పెట్టండి, కాయధాన్యాలు పెట్టండి అన్నారు. అది తిన్న వాళ్ళకంటే వీళ్ళ ముఖాలే చాలా తేజస్సుతో నింపబడ్డాయట. చివరికి దేవుడు వీళ్ళని ఎంత గొప్ప చేశాడో మనం చదువుకుంటాం. యేసు ప్రభుకు రాలేదని అనుకోకండి, ఆయన కూడా అణుచుకున్నాడా? ఆయన కూడా సాతాను కూడా ఎన్ని విధాలుగా శోధించాడు. ఆయనను కూడా ఆడు శోధించినా తను కూడా తన శరీరాన్ని ఏం చేశాడు? అణుచుకున్నాడు. ఆశా నిగ్రహం కలిగిన వాడుగా. పౌలు గారు కూడా మీరు చూడండి, ఆశా నిగ్రహం కలిగిన వాడుగా. ఒకానొక సమయంలో తన ఆశలు ఎలా అదుపు చేసుకున్నాడు అని అంటే, తన సహోదరుడు ఎవరో అభ్యంతర పడతాడని అభ్యంతర పడకుండా ఉండటం కోసం మాంసం ముట్టను అని శపథం చేశారు. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు విగ్రహాలు బలిగా అర్పించిన వాటి గురించి చివరికి వెళ్ళేటప్పటికి ఏటయ్యా పౌలు గారు మీ నిర్ణయం అంటే, నా సహోదరుడు నేను మాంసం తింటే అభ్యంతర పడతాడు అనుకుంటే నేను ఈ రోజు నుంచి మాంసం ముట్టను. నేను మాంసం తింటే నా సహోదరుడికి అభ్యంతరం అనుకుంటే నాకు నా సహోదరుడు కావాలి. నా సహోదరుని కాపాడుకోవటానికి, నా సహోదరుణ్ణి నేను సంపాదించుకోవటానికి అవసరమైతే నేను మాంసం మానేస్తాను. నిన్నే మాంసం మానేవాళ్ళు కొంచెం ఆ నా నోటి దురుసు అంటారు, తగ్గించుకో. ఆ నోటి దురుసును తగ్గించుకోండి, నోటి మాటలు తగ్గించుకోండి, ఆ సనుగులు తగ్గించుకోండి, సందేహాలు వదిలిపెట్టండి. సందేహాలు వదిలిపెట్టి, సంశయాలను వదిలిపెట్టి, సనుగులు మానుకొని నోటి మాటను వదిలేసి జాగ్రత్తగా ఉన్నాడు. కొంచెం ఎంత ప్రశాంతంగా ఉంటుంది మీ జీవితం. ఎంతమందిని మీరు సంపాదించుకుంటారు, ఎంతమందిని కాపాడుకుంటారు. నోటి మాటల వలన అందరికీ దూరం అయిపోయి, ఒంటరి వారైపోయి, ఏడుస్తూ జీవితాన్ని ముగించుకుంటారా? అది కాదు. ఈ రోజుల్లో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామండి. ఒకప్పుడు అంటే ఏదైనా విషయం జరిగిందంటే మన దగ్గరికి రావాలంటే రోజులు పట్టేది, గంటలు పట్టేది. కానీ ఈరోజు క్షణాలు. అంతే కదండి. బ్రేకింగ్ న్యూస్ అంటాడు టీవీలో, మీకు తెలియదేం కాదు. ఎక్స్క్లూజివ్ అంటాడు, అంతే. ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ ఏ చిన్న విషయమైనా వెంటనే. ఈరోజు మనకు వచ్చింది అది దరిద్రం అండి. ఏమైపోయిందంటే ఏం లేదండి, ఏదేదో చూసేస్తుంటామండి. వెంటనే అది కావాలి, ఇది కావాలి. వ్యాపార ప్రకటనలు వచ్చేసిన తర్వాత ఎలా అయిపోయిందంటే, కొత్త మోడల్ కూడా వచ్చిందనగానే పాత మోడల్ తీసి పక్కన పడేయాలనుకుంటాం. మనం వెంటనే మారిపోతుంది మన ఆలోచనలు. ఏమండి ఈ కారు కాదండి, కొత్త కారు వచ్చిందని కానీ ఏమండి ఈ కారు ఎప్పుడు వదిలేసుకోవాలని ఏమండి ఆలోచన వచ్చేస్తుంటుంది. ఏమంటే బంగారం అంటే రేటు తగ్గిందన కానీ ఏమంటే మనకి ఎలా తెలిసింది? ఆ ప్రకటన వాళ్ళకి తెలిసింది కదా. ఏమంటే బంగారం తగ్గిందన్న రేటు ఏమంటే విన్నారో లేదంటే తెల్లారిసరికి వెళ్ళిపోవాలి అంతే అక్కడికి. వెంటనే ఆఫర్లు పెడతారు చూసారా? ఆఫర్ అండి, ఓ తగ్గింపట. న్యూస్ చూసావు కదా, అంతే. ఎప్పుడైతే ఆఫర్ తగ్గింపు అన్నాడు వెంట క్షణాలు అక్కడ ప్రత్యక్షం అయిపోవాలి మనం. ఇది ఆగలేరా? అణుచుకోలేరా? కాస్త ఆలోచించలేరా? ఎందుకు? నీకు మరో జీవితం ఉంది. ఈ జీవితం ముగింపు కాదు. మరొక జీవితం, మరొక లోకం, మరొక జీవితం. చావు తర్వాత ఆత్మగా నువ్వు వెళ్ళే లోకం పరలోకం అయి ఉండాలి అని అంటే, నువ్వు వెళ్ళే లోకం దేవుడిన లోకం అయి ఉండాలి అని అంటే, ఆత్మగా కలకాలము నువ్వు సంతోషంతో నువ్వు ఉండాలి అనుకుంటే లేదా? జీవితం ఉందండి. ఒక విత్తనాన్ని మీరు భూమిలో విత్తుతున్నారు, మీకు తెలుసు ఏంటి? ఆ విత్తనం భూమిలో పడిన తర్వాత అది చచ్చిపోయి మళ్ళీ బ్రతుకుతుందని తెలిసే కదండి మీరు విత్తనాన్ని భూమిలో విత్తుతున్నారు. మీరు భూమిలో విత్తనాన్ని విత్తుతున్నారంటే విత్తనం అది చచ్చిపోయి అది మళ్ళీ ఆ తర్వాత మొక్కై బ్రతుకుతుందన్న సంగతి మీకు తెలుసు. అంటే మీరు విత్తిన విత్తనము చచ్చిపోయి బతుకుతుందన్న సంగతి మీకు తెలిస్తే, విత్తనం విత్తిన మీకు లేదా బతుకు? మీరు విత్తే విత్తనానికి చావు తర్వాత జీవితం ఉంది. మరి విత్తనం విత్తిన మీకు లేదా? అప్పుడు లేదన్నారు అనుకోండి, ఇప్పుడు నీకంటే ఏది గొప్పదన్నమాట? విత్తనమే గొప్పది. విత్తనానికి బ్రతుకుందన్నది ఎంత నిజమో మనిషి
చనిపోయిన తర్వాత నీకు కూడా మరో జీవితం ఉందన్నది నిజం. ఒక గొంగళి పురుగు చూడండి, ఇంట్లో అది కనబడింది అనుకోండి, చాలా ఇరిటేషన్గా ఉంటుంది మనకు. దాన్ని ఎంత తొందరగా బయటికి పంపించేద్దామని చూస్తుంటాం, కానీ తీసుకెళ్ళి బయట విసిరేస్తాం. కొద్ది కాలానికి అది ఎక్కడో పడిపోయి గూడు కట్టుకొని కొద్ది రోజుల తర్వాత బయటకు వస్తుంది. ఎలా వస్తుంది తెలుసా? గొంగళి పురుగుగా కాదు, సీతాకోక, అందమైన సీతాకోక చిలుకగా వచ్చేస్తుంది. అంటే గొంగళి పురుగు ఏమైపోయింది? అది సీతాకోక చిలుకగా మారింది. నీ కళ్ళ ముందు గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారి మరో జీవితం ఉంది అని అది నీకు తెలియచేస్తున్నప్పుడు, నీకు లేదా మరో జీవితం? మనకు లేదా మరో బ్రతుకు? మనవే కదా గొప్ప వాళ్ళ సృష్టిలో, మనదే కదా గొప్ప జీవితం. కనుక ప్రభునందు ప్రియులుగా, ఆత్మీయులుగా, ఏమండి సహోదరులు తమ్ముడు, ఏమండి సహోదరులు రమేష్ గారు, అలానే చెల్లి సునీత, ఇంత ప్రయాసతో ఏర్పాటు చేసిందల్లా కేవలం ఇందుకే. ఒక్కసారి ఆశలు, కోరికలు అందరికీ ఉంటాయి, కానీ ఆశలను తీర్చుకునే పద్ధతులు తీర్చుకోండి. కానీ ఆశలు తీర్చుకోవటానికి తప్పుడు మార్గంలో వెళ్ళిపోతే నీకు సమస్యలు తప్పవు. ఆశలను, కోరికలను ఏం చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోవాలి, అదుపు చేసుకోవాలి, అణుచుకోవాలి. ఎందుకు అణుచుకోవాలి? నాకు మరో మంచి జీవితం కావాలి చావు తర్వాత. ఏముందండి, ఎంత సంపాదించుకోండి, ఏం సుఖం అండి, ఏం ప్రయోజనం అండి? ఈ భూమి మీద 100 ఎకరాలు ఉన్నాయండి, చచ్చిపోయిన తర్వాత తీసుకుని వెళ్ళండి, భూమిలో పాతేశారండి. 100 ఎకరాలు ఇక్కడే ఉన్నాయి, ఆయన లేడు. 10 అంతస్తులు కట్టించాడండి, ఏ సుఖం? చనిపోయిన తర్వాత 10వ అంతస్తులు చచ్చిపోయినా కిందకి ఈడ్చుకొని వస్తారు, టెంట్ వేస్తారు, టెంట్ కింద పెట్టెలో పెట్టి ఆ తర్వాత తీసుకొని సమాధిలో పడేసి ఇంటికి వచ్చి ఎదురు కడుక్కుంటారు, దిన కార్యక్రమం, భోజనాలు చేస్తారు, ఆ తర్వాత నీ ఫోటో తీసుకెళ్ళి గోడకు పెట్టేస్తారు, సంవత్సరం ఒకసారి దండం పెడతారు, అయిపోయింది జీవితం. ఇదేనా బ్రతుకంటే? ఇదేనా జీవితం? నువ్వు ఏమైపోతావు? ఎక్కడికి వెళ్ళిపోతావు? అందుకే చావు తర్వాత మంచి జీవితం, మంచి బ్రతుకు నీకు కావాలి అని కోరుకుంటే, ఈ జీవితంలో, ఈ శరీరంతో ఉంటున్న కాలంలో ఆశలను, కోరికలను దయచేసి నిగ్రహించుకోండి. శరీరం చెప్పినట్టుగా వినకండి, దేవుడు చెప్పినట్టుగా వినండి. శరీరం చెప్పినట్టుగా చేయకండి, దేవుడు చెప్పింది శరీరం ద్వారా చెయ్యండి. అప్పుడే మరో జీవితం. అందుకే అన్నాడు ఆత్మఫలం. అందులో చివరిగా చెప్పింది ఆశ, నిగ్రహం. ఇది లేకపోతే నువ్వు ఫలించవు, ఇది లేకపోతే నీకు మరో జీవితం లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మీ పిల్లలను ప్రేమించి ఎంత గొప్పదైన, భారమైన, కష్టమైన ఈ కార్యక్రమాన్ని చాలా ఇష్టంగా జరిగించిన మీ కుమారులు, మా ఆత్మీయులు, సహోదరులు రమేష్ గారు, చెల్లి సునీత, వారిని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి నాయన బిడ్డలిద్దరి కోసం ప్రార్థిస్తున్నాం. కుటుంబం ఇది సత్యమని వినిన నాట నుంచి, నమ్మకం ఏర్పడిన నాటి సత్యాన్ని ప్రకటిస్తున్న మాతో కలిసి వారు ప్రయాణం చేస్తున్నారు. సత్యం విషయంలో ఎంతో సహకారులుగా ఉన్నారు. సంఘంలో వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారిలో ఒకడుగా మీ కుమారుని చూసి ఆనందపడుతూ ఇదే ఆశ కలిగి, ఇదే ఆసక్తితో తండ్రి ఇంకా ఉన్నతంగా మీలో ఎదగటానికి సహాయం చేయండి. తనను బట్టి వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు అందరినీ పేరు పేరున దీవించి మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదించమని, ఇరుగు పొరుగున కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వెళుతున్న మీ బిడ్డలను క్షేమంగా వారు చేరవలసిన గమ్యానికి చేర్చమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నా. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.